Today we will discuss about session 1 23 January 2026 shift 1 memory based discussion and max question discuss చేద్దామమ్మా. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. రైట్, if x power 4 dy plus 4x cube y plus 2 sin x dx equal to 0 and f of pi by 2 equal to 0, then the value of pi power 4 f of pi by 3 వాల్యూ ఎంత అని అడుగుతున్నాడమ్మా. అంటే ఇప్పుడు ఇక్కడ మనకేం కావాలి, ఇప్పుడు డిఫరెన్షియల్ మనకేమి ఇచ్చాడు, ఇక్కడ డిఫరెన్షియల్ ఈక్వేషన్ నుంచి క్వశ్చన్ వచ్చింది కాబట్టి చూడండి దీన్ని ఎలా చేయొచ్చో. x power 4 dy ప్లస్ 4x క్యూబ్ y dx అని రాసుకోవచ్చా. dx ఈక్వల్ టు ఇక్కడ ఏం రాయొచ్చు, -2 sin x dx. సో ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ సైడ్ చేస్తే చూడండి ఇక్కడ మీకు ఇది ఎలా కనబడుతుంది, d ఆఫ్ x పవర్ 4y లా కనబడుతుందా, ఇలా రాసుకోవచ్చా. అంటే చూడండి డిఫరెన్షియేషన్ ఆఫ్ x పవర్ 4 అంటే 4x క్యూబ్ y ప్లస్ y ఇంటూ 4x క్యూబ్ y మీన్స్ ప్లస్ నెక్స్ట్ ఏం రాసుకోవచ్చు, x పవర్ 4 ఇంటూ dy అని రాసుకోవచ్చా. దీన్ని ఇలా రాసుకోవచ్చా. నెక్స్ట్ ఈక్వల్ టు -2 sin x dx. ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ సైడ్ చేస్తే ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ సైడ్స్ చూడండి ఇక్కడ డిఫరెన్షియేషన్ ఎలాగ ఉంది కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది, x పవర్ 4y ఈక్వల్ టు ఇదేమవుతుందమ్మా ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ ఎక్స్ మనకేం రావాలి, మైనస్ కాస్ ఎక్స్ కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి ఇదేం రావాలి 2 cos x ప్లస్ సి. నాకు ఇప్పుడు ఏం కావాలి, కాన్స్టెంట్ వాల్యూ కావాలి కాబట్టి మనకు ఆల్రెడీ ఏం ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు, ఎఫ్ ఆఫ్ పై బై 2 ఈక్వల్ టు 0 అని ఇచ్చాడు. సో సబ్స్టిట్యూట్ చేయండి, ఎక్స్ ప్లేస్లో ఎంత సబ్స్టిట్యూట్ చేయొచ్చు, పై బై 2 అండ్ వై ప్లేస్లో ఏం సబ్స్టిట్యూట్ చేయొచ్చు, 0. సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది, ఇక్కడ పై బై 2 హోల్ పవర్ 4 y వాల్యూ ఎంతమ్మా, 0. ఇది ఎలాగో 0 అయిపోతుంది. 0 2 ఇంటూ కాస్ ఆఫ్ పై బై 2 ప్లస్ సి. ఇది కూడా ఏమవుతుంది, కాస్ 90 ఎంత, 0. అంటే సి వాల్యూ ఎంత ఇక్కడ నుంచి ఈక్వల్ టు 0. సి వాల్యూ 0 అవుతే మనకు ఫైనల్గా ఏమొచ్చింది, ఇక్కడికి వచ్చేసరికి ఎక్స్ పవర్ 4 y ఈక్వల్ టు 2 కాస్ ఎక్స్. మనకి ఏ వాల్యూ కావాలంట, పై బై 3 వాల్యూ కావాలంట. ఎఫ్ ఆఫ్ పై బై 3 ఏమవుతుందో చూడండి, ఇక్కడ ఏం సబ్స్టిట్యూట్ చేయొచ్చు, పై బై 3 హోల్ పవర్ 4 y అంటే మనకు ఎంత, ఇది ఎఫ్ ఆఫ్ పై బై 3 వాల్యూ ఈక్వల్ టు 2 ఇంటూ కాస్ ఆఫ్ పై బై 3. కాస్ ఆఫ్ పై బై 3 వాల్యూ ఎంత అంటే కాస్ 60 ఎంత 1/2 కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, క్యాన్సిల్ అయిపోతాయా, 2 ఇంటూ 1/2. సో ఇక్కడ ఏం రావచ్చు మనకి, పై పవర్ 4 ఎఫ్ ఆఫ్ పై బై 3 ఈక్వల్ టు 3 పవర్ 4. 3 పవర్ 4 వాల్యూ ఎంత, 81. అంటే పై పవర్ 4 ఎఫ్ ఆఫ్ పై బై 3 వాల్యూ ఎంతమ్మా, 81. అంటే ఈజీ క్వశ్చన్, చాలా ఈజీ క్వశ్చన్ అన్నమాట ఇది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. రైట్, రిలేషన్స్ నుంచి ఇచ్చాడు చూద్దాం. మా ఇక్కడ ఏముంది, సెట్ ఏలో -2 -1 0 1 2 3 4 సెట్ ఏలో నుంచి రిలేషన్ ఎలా రాస్తున్నాం మనం, ఆ రిలేషన్ సాటిస్ఫై చేసేటట్టు కండిషన్ ఏముంది, ఇక్కడ 2x ప్లస్ y లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు -2 అని ఉంది. 2x ప్లస్ y లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు -2 ఇలా సాటిస్ఫై చేయాలంటే ఎక్స్ వాల్యూస్ ఏం పెట్టచ్చు చూసుకోండి. ఎక్స్ వాల్యూస్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం, -2 స్టార్ట్ చేస్తే y వాల్యూ ఏం రావచ్చు మనకు వచ్చేసరికి -4 y వాల్యూ వచ్చేసరికి ఏం రాయొచ్చమ్మా, y వాల్యూ వచ్చేసరికి -2 అని రాయొచ్చుగా. -2 రాయొచ్చా, రాయొచ్చు. -2 సబ్స్టిట్యూట్ చేస్తే చూడండి సాటిస్ఫై అవుతుందా లేదా, -4 -2 అంటే -4 అంటే -4 -2 అంత -6 సాటిస్ఫై అవుతుందిగా, -2 కంటే తక్కువే. నెక్స్ట్ చూడండి x ఈక్వల్ టు -2 పెట్టి y ప్లేస్లో -1 పెట్టొచ్చా, చూడండి వస్తుందో, సాటిస్ఫై అవుతుందా. అంటే సాటిస్ఫై అయిందంటే ఈ రిలేషన్లో ఉన్నట్టే పాయింట్, అంటే లైక్ ఆ ఎలిమెంట్ అంటే -4 -1 -3 సాటిస్ఫై అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి -2 నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఎంతమ్మా, 0. అంటే ఇక్కడ ఏమవుతుంది, -2 -4 ఇక్కడ ఏం పెడుతున్నాను, 0 ఏమవుతుంది చూడండి, -2 అంటే -4 ఇక్కడ ఏమవుతుంది, -4 -1 -5 ఇది -5 ఇక్కడ ఏమొస్తుంది, -6 ఇక్కడ ఏమొస్తుంది,
5 ఇక్కడ ఏమొస్తుంది -4 వస్తుంది, అంటే సాటిస్ఫై అవుతుంది కాబట్టి ఈ ఎలిమెంట్ కూడా ఉంటుంది. నెక్స్ట్ ఎలిమెంట్ చూద్దాం. -2 సబ్స్టిట్యూట్ చేయండి. -2 అంటే -4. నెక్స్ట్ ఎలిమెంట్ పెట్టొచ్చమ్మా 1 పెట్టొచ్చు. 1 పెడితే ఏమవుతుంది సాటిస్ఫై అవుతుందో చూడండి. -2 -4 +1 అంతా -3. -3 <= -2 సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసరికి -2 0 -2 అయిపోయింది కదా. 2 -2, 2 అవుతుందో చూడండి. -2 అంటే ఎంత -4 +2 -2 నేనా -2 <= 2 సరిపోతుంది చూడండి. నెక్స్ట్ -2 3 తీసుకుంటే -2 2 3 తీసుకుంటే ఏమవుతుంది -4 +3 ఎంత -1. -1 <= -2 కాదుగా, రాంగ్ కదా, అంటే సాటిస్ఫై అవ్వట్లా. కాబట్టి ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి ఇక్కడికి వచ్చేసరికి ఇలా మనకి ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి -2తో చూసుకుంటే -2 -2 -2 -1 -2 0 అలాగా ఎన్ని ఎలిమెంట్స్ అమ్మాయి ఇక్కడికి వచ్చేసరికి 1 2 3 4 5. బట్ ఇవేనా ఇంకా ఉండేది, ఇంకా ఎలిమెంట్స్ ఉండొచ్చు. ఇంకేం రావచ్చు మనకు వచ్చేసరికి ఇప్పుడు x ప్లేస్లో -1 పెడదాం. -1 పెట్టి చూస్తే ఏమవుతుందో చూడండి. -1 పెడితే -2 -4 సాటిస్ఫై అవుతుంది. -2 నెక్స్ట్ -1 పెట్టిన -1 సాటిస్ఫై అవుతున్నట్టు చూడండి. సాటిస్ఫై అవుతుందా? -2 -1 రైట్ -3 అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి -1 0 సాటిస్ఫై అవుతుంది. -2 <= -2. నెక్స్ట్ లాస్ట్ది ఏంటిది మనకు సబ్స్టిట్యూట్ ఇంకా చూసుకోవచ్చు. 0 సబ్స్టిట్యూట్ చేస్తే 0 -2 సాటిస్ఫై అవుతుంది. ఇంకేమైనా అవుతున్నాయా? నెక్స్ట్ 1 పెడితే ఇక అవ్వట్లేదు. 0 పెట్టిన తర్వాత -2 కాకుండా -1 పెట్టినా అవ్వట్లేదు కదమ్మా, అందుకని ఇంతవరకే ఎలిమెంట్స్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసరికి 0 ఇంకా సాటిస్ఫై అవ్వట్లా. నెక్స్ట్ 1 పెడితే 1 తీసుకుంటే 1 2 అసలు నో పాసిబిలిటీ. అసలు 1 2 పెట్టేసి మనం -2ని స్టార్ట్ చేసినా 0 వచ్చేస్తుంది. కాబట్టి ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్ని అంటే ఇక్కడ మనకు చూడండి అడుగుతున్నాడు. ఇక్కడ L ఈజ్ ద నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. L = ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి ఇక్కడికి వచ్చేసరికి 5 + 3 + 1 అంటే అంత 9 ఎలిమెంట్స్. మొత్తం ఎన్ని ఉన్నాయి? 9 ఎలిమెంట్స్. ఇప్పుడు చూద్దాం. మినిమం నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ టు బి యాడెడ్ ఇన్ R టు మేక్ ఇట్ రిఫ్లెక్సివ్ రిలేషన్. ఇప్పుడు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే -2 -2 -1 -1 ఈ రెండే ఉన్నాయి. ఇంకా దీన్ని రిఫ్లెక్సివ్ చేయాలంటే ఐడెంటిటీ ఎలిమెంట్స్ ఉండాలి కదా. అంటే ఏమి ఉండాలి? -2 -2 -1 -1 0 0 1 1 2 2 3 3 4 4 అంటే 1 2 3 4 5 ఉండాలి. అంటే మినిమం నెంబర్స్ ఎన్ని యాడ్ చేయాలమ్మా? 5. అంటే L = 9 M = 5. సిమెట్రిక్ చేయాలంటే -2 2 ఓకే -2 -1 -1 -2 ఉన్నాయిగా. -2 0 0 -2 ఉందిగా. నెక్స్ట్ వచ్చారు అంటే సిమెట్రిక్ కావాలంటే A, B ఉంటే B, A కూడా ఆ రిలేషన్లో ఉండాలి. సో ఇప్పుడు -2 -1కి -1 ఇక్కడ -2 0కి 0 -2 ఉంది. -2కి 1కి లేదు. అంటే ఇప్పుడు మనం ఈ ఎలిమెంట్ తీసుకోవాలిగా, ఈ ఎలిమెంట్ తీసుకోవాలి. నెక్స్ట్ 2, -2 ఈ ఎలిమెంట్ యాడ్ చేయాలి. ఇంకేమన్నా ఎలిమెంట్ యాడ్ చేయాలా? రైట్ 0, -1 ఎలిమెంట్ చేయాలి. అంటే నేను ఎన్ని ఎలిమెంట్స్ యాడ్ చేయాలి? సిమెట్రిక్ కావాలంటే 3 ఎలిమెంట్స్ యాడ్ చేయాలి. అంటే ఇక్కడ n = ఎంత 3. మొత్తం ఏమంటున్నాడు? L + M + n అంటున్నాడు కదా. ఎన్ని యాడ్ చేయొచ్చు అప్పుడు? 9 + 5 14 14 + 3 ఎంతమ్మా? 17. 17 ఎక్కడుంది మనకి? ఆప్షన్ ఏ. ఓకే, ఈజీ క్వశ్చన్. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకే, ముందు ఇక్కడ మనకు వచ్చేసరికి ఫైండ్ ద ఏరియా అంటే మ్యాక్సిమం ఆఫ్ sin x cos x అన్నాడు. మనకి sin x cos x ఇన్ ద రేంజ్ ఆఫ్ 0 to π/2 ఎలా ఉంటుందో చూద్దాం. ముందు sin x డ్రా చేస్తున్నానమ్మా. sin x ఇది sin x 0 π ఎంత మనకు వచ్చేసరికి 2π 3π/2 వరకే కదా కావాల్సింది. ఇక్కడ తీసుకుందాం 3π/2. నెక్స్ట్ వచ్చేసరికి కాస్ ఇది ఎంత మనకి π/2. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుంది? ఇలాగొచ్చి ఇలాగెళ్ళి ఇలాగెళ్తుంది. ఇప్పుడు మనకి ఎక్కడి వరకు కావాలి గ్రాఫ్? ఇక్కడ వరకు కావాలి. ఈ వాల్యూ ఎంత ఉండొచ్చు? ఇది π/4. ఈ వాల్యూ ఎంత ఉండొచ్చు? π + π/4 అంటే π/4. రైట్, ఇప్పుడు మనకి ఏ ఏరియా కావాలో చూద్దాం. ఏ ఏరియా కావాలి? ఏరియా ఏం కావాలి? మ్యాక్సిమం అన్నాడా? మ్యాక్సిమం ఇప్పుడు ఎక్కడ ఉంది మనకు వచ్చేసరికి? ఇదేనా మ్యాక్సిమం? 0 to π/4 మ్యాక్సిమం ఎక్కడ ఉందమ్మా? 0 to π/4 ఎవరు మ్యాక్సిమం? cos x dx. cos x dx ఇది మనకు మ్యాక్సిమం వాల్యూ. అంటే ఇప్పుడు ఇది ఈ కరువు మనకి ఇలాగ ఇచ్చినట్టు కరువు. ఇప్పుడు ఈ మ్యాక్సిమం ఇది వచ్చినట్టు. అంటే అప్పుడు నాకేమవుతుంది? ఈ మ్యాక్సిమం నెక్స్ట్ వచ్చేసరికి ఈ మ్యాక్సిమం ఇలాగ వస్తుంది అనమాట. మ్యాక్సిమం వచ్చేసరికి ఇది
ఇది ఇలా మ్యాక్సిమం. ఇప్పుడు నాకు ఇది కావాలి, ఇలా కావాలి. ఇప్పుడు చూద్దాం, మళ్ళీ ఏం చేద్దాం, ప్లస్ ఇక్కడ ఏం రాసుకోవచ్చమ్మా, π/4 నుంచి పై వరకు ఇదేం రావచ్చు మనకు వచ్చేసరికి π/4 నుంచి పై sin x dx. నెక్స్ట్ వచ్చేసరికి ప్లస్ పై వరకు ఎందుకు తీసుకుంటున్నా అంటే షిఫ్ట్ అయిపోతుంది, అంటే లైక్ ఎక్స్ని దాటుతుంది కాబట్టి. ఇప్పుడు ఏం రాసుకోవచ్చు నేను, పై నుంచి 5π/4 దాకా ఏం రాసుకోవచ్చు, అప్పర్ మైనస్ లోయర్, అంటే ఏం రావచ్చు -sin x dx ప్లస్ నెక్స్ట్ ఇది ఏమవుతుందమ్మా, ఇది వచ్చేసరికి 5π/4 నుంచి నెక్స్ట్ ఈ వాల్యూ ఎంతవరకు 3π/2, ఇది కూడా ఏమవుతుంది -cos x dx. ఇది ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇప్పుడు మనకి ఇది ఏమవుతుందమ్మా చూడండి, 0 to π/4లో cos x, వాట్ ఈస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ cos x మనకు వచ్చేసరికి ఏం రావాలి, sin x 0 to π/4. నెక్స్ట్ వచ్చేసరికి ఇంటిగ్రేషన్ ఆఫ్ sin x ఏమొచ్చి ఉండాలి మనకు వచ్చేసరికి -cos x కాబట్టి ఇక్కడ నేను ఏం రాసేస్తున్నా అంటే cos xని లిమిట్స్ అప్పర్ లిమిట్ లోయర్ లిమిట్ అప్పర్ రాస్తున్నా. అప్పుడు ఇదేమవుతుంది మనకి π/4 నుంచి పై వరకు వస్తుంది, π/4 to π ఇక్కడ రాస్తున్నా, లిమిట్ చేంజ్ చేస్తున్నా చూడండి, ఎందుకంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ sin x ఎంత -cos x కాబట్టి. నెక్స్ట్ ఇదేం రావాలమ్మా, ఇది ఎలాగో మైనస్ ఉంది కాబట్టి ఇంటిగ్రేషన్ ఆఫ్ sin x ఎంత మనకు వచ్చేసరికి ఇంటిగ్రేషన్ ఆఫ్ sin x మనకి -cos x కాబట్టి మైనస్ ఏమైంది ప్లస్ అయిపోయి ఉంటుంది కాబట్టి ఇప్పుడు నో ప్రాబ్లం. ఇక్కడ ఏం రాసుకోవచ్చు డైరెక్ట్గా cos x π to 5/4. ఇక్కడ ఇంటిగ్రేషన్ ఆఫ్ cos x ఏమై ఉండాలి మనకి sin x, బట్ మైనస్ ఉంది కాబట్టి లిమిట్ చేంజ్ చేస్తున్నా. సో ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది sin x లిమిట్ చేంజ్ చేస్తే ఇది 3π/2, ఇది ఎంతమ్మా 5π/4 లిమిట్ చేంజ్ చేస్తే ఇప్పుడు ఈజీ అయిపోయి చూడండి. sin x π/2 అంటే π/4 అంటే ఎంత 1/√2, ఇది ఎంతమ్మా 0, ఇది 1/√2 0. ఇదేమొచ్చి ఉండాలి, ఇది cos π/4 అంటే 1/√2 మైనస్ ఆఫ్ cos π అంటే ఎంత -1, మైనస్ ఆఫ్ మైనస్ ఎంత +1. నెక్స్ట్ వచ్చేసరికి cos π/4 చూడండి ఎక్కడ ఉంది మన cos నెగిటివ్లోనే ఉంది కదా, అంటే ఏమొచ్చి ఉండాలి ఇక్కడ మనకి -1/√2 వచ్చి ఉండాలి. ఎలాగో cos π వాల్యూ ఎంతమ్మా మనకు వచ్చేసరికి -1 కాబట్టి ఆటోమేటిక్గా మనకేమవుతుంది cos π -1 కాబట్టి ఇది ఏమవ్వాలి +1 అయి ఉండాలి. నెక్స్ట్ ఇదేమవుతుంది చూడండి sin π/4 ఏమై ఉండాలి -1/√2 అయి ఉండాలి. ఆల్రెడీ మైనస్ ఆఫ్ sin 3π/2 అంటే ఎంత -1 కాబట్టి మైనస్ ఆఫ్ మైనస్ ఏమి ఉండాలి +1 అయి ఉండాలి. ఇక్కడ ఏం చూడండి క్యాలిక్యులేషన్ చూసుకుంటే 1/√2 -1/√2 +1/√2 -1/√2 టోటల్ ఎంత వాల్యూ వచ్చేసరికి 3, అంటే ఆన్సర్ ఎంత 3 ఈజ్ ద యువర్ ఆన్సర్. ఎక్కడ ఉంది మనకి ఆప్షన్ ఏ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. Let x² 2 plus y² 1 equal to 1 and y equal to x plus 1 intersect each other at A and B, then angle AOB is. అంటే ఏం అడుగుతున్నాడు చూడండి, ఇక్కడికి వచ్చేసరికి x² అంటే ఎలిప్స్ ఏంటమ్మా, ఇది హార్జెంటల్ ఎలిప్స్ ఇలా తీసుకున్నాను. ఇదేం రావాలి √2, అంటే ఇది ఎంతమ్మా √2, 0, ఇదేమవ్వాలి -√2, 0. సో ఇదంత మనకు వచ్చేసరికి 1 ఉంది కాబట్టి ఇదంతా 0, 1, ఇదంతా 0, -1, ఇది 0, 0. ఇప్పుడు ఇక్కడ చూస్తే y = 0 సబ్స్టిట్యూట్, x = 0 సబ్స్టిట్యూట్ చేస్తే y = ఎంత వస్తుంది 1, అంటే ఇక్కడ ఏమొచ్చి ఉండాలి ఇది 0, 1 ఈ పాయింటే వచ్చింది. నెక్స్ట్ వచ్చేసరికి దీన్ని సాల్వ్ చేద్దామమ్మా. సాల్వ్ చేస్తే ఈ పాయింట్ ఒకవేళ y = 0 సబ్స్టిట్యూట్ చేస్తుంటే ఈ పాయింట్ ఇలా వెళ్ళి ఉండాలి, అంటే ఈ లైన్ ఇలా వెళ్ళి ఉండాలి అంతేనా. బట్ ఈ పాయింట్ ఎంత మనకు తెలియదు కదా, ఈ పాయింట్ తెలుసు నాకు. ఇప్పుడు చూడండి నాకేం కావాలంట, ఈ పాయింట్ ఏదైతే ఉందో ఇది ఏ అనుకుంటే ఇక్కడ బి ఇంటర్సెక్ట్ అవుతే యాంగిల్ AOB ఎంత అని అడుగుతున్నాడు, అంటే ఈ యాంగిల్ ఎంత అని అడుగుతున్నాడు. ఇది ఆల్రెడీ చూడండి మొత్తం ఇక్కడ వరకు ఇది ఏదైతే ఉందో ఇది π/2, ఈ θ కనుక్కుంటే సరిపోయిద్దా, ఈ θ ఏమైద్ది అప్పుడు π/2, ఇది ఎంతమ్మా π/2 ప్లస్ θ కనుక్కుంటే అదేనా మన ఆన్సర్, π/2 ప్లస్ θ కనుక్కుంటే అదేనా మన ఆన్సర్, అంటే ఈ π/2 ప్లస్ θ అనేది మన ఆన్సర్. ఇప్పుడు ఇక్కడ θ వాల్యూ ఎంత కావాలనుకుంటే θ కావాలంటే ఇది ఎంత ఆరిజిన్ కాబట్టి 0, 0. ఇక్కడ మనకి స్లోప్ వచ్చేసిద్దా రాదా, సో 2 పాయింట్లు ఉంటాయి. ఇప్పుడు ఈ పాయింట్ కనుక్కుందామా, ఈ పాయింట్ కనుక్కుంటే ఈజీ అయిపోద్దిగా. అప్పుడు ఈ పాయింట్ ఎంత అంటే అప్పుడు లైన్ తీసుకెళ్ళి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి, ఎలిప్స్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది చెప్పండి, x² 2 ప్లస్ x plus 1 whole square by 1 equal to 1. So x² plus
2 ఇంటూ ఇక్కడ ఏంటమ్మా ఎక్స్పాన్షన్ చేస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 1 ఈక్వల్ టు 2 ఇలా రాసుకోవచ్చు కదా. ఇప్పుడు ఇదేమవుతుంది చూడండి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x స్క్వేర్ ప్లస్ 4x ప్లస్ 2 ఈక్వల్ టు 2, 2 2 క్యాన్సిల్. ఫైనల్గా 3x స్క్వేర్ ప్లస్ 4x ఈక్వల్ టు 0. ఎక్స్ కామన్ తీస్తే x ఈక్వల్ 0, x ఈక్వల్ ఏమొచ్చింది -4/3. ఒకటి ఏమైందమ్మా ఎక్స్ ఈక్వల్ టు 0, ఎక్స్ ఈక్వల్ టు 0 దగ్గర అంటే ఆల్రెడీ ఇక్కడ ఎక్స్ ఈక్వల్ 0 తీసేసుకున్నాం కదా ఆల్రెడీ. ఇంకొక పాయింట్ ఏంటి, ఎక్స్ ఈక్వల్ టు -4/3. ఎక్స్ ఈక్వల్ టు -4/3 సబ్స్టిట్యూట్ చేస్తే y వాల్యూ ఎంత వస్తుంది, -1/3 వస్తుంది. అంటే ఈ పాయింట్ అంతా -4/3 -1/3. ఇది tan θ ఎంత అప్పుడు, y2 - y1 x2 - x1. వాట్ ఈస్ tan θ? tan θ ఈక్వల్ టు y2 - y1 అంటే -1/3 -1/4/3 -4/3. 3 3 క్యాన్సిల్, మైనస్ క్యాన్సిల్. tan θ ఈక్వల్ టు ఎంతమ్మా మనకు వచ్చేసింది 1/4. అప్పుడు θ ఈక్వల్ టు ఎంత, tan ఇన్వర్స్ ఆఫ్ 1/4. tan θ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ 1/4. ఎక్కడ ఉంది చూడండి, ఆప్షన్ ఏ. ఆప్షన్ ఏ ఇస్ ద యువర్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ రైట్. ఇది కూడా సింపుల్ క్వశ్చనే. ఇక్కడ నేను కాస్ ఆల్ఫా, ఇప్పుడు ఇక్కడ ఏమనుకుంటున్నా అంటే కొద్ది క్యాలిక్యులేషన్ ఈజీ ఉండడానికి కాస్ ఆల్ఫా ఎక్స్ని, కాస్ బీటా అని ఏమనుకుంటున్నా అంటే వైని, కాస్ గామా అని జెడ్ అనుకున్నాం. క్యాలిక్యులేట్ చేయండి అమ్మా. ఇదేమవుతుంది, ఇది ఎక్స్, ఇదేమవుతుంది వై. ఇది ఎంత అనుకున్నాను, ఇది ఎక్స్ 0, ఇదేం కాస్ గామా అంటే జెడ్. ఇది ఎంత వచ్చిద్దామో మనకు వచ్చేసరికి వై, ఇదంతా జెడ్. ఇలా అనుకుంటున్నాం. అంటే ఇక్కడ రాసుకుంటే 0x y x 0 z, ఇదంతా y z 0 డిటర్మినెంట్. ఇక్కడ కూడా రాద్దాం 1. కాస్ ఆల్ఫా ఏమై ఉండాలి మనకు వచ్చేసరికి ఎక్స్, కాస్ బీటా ఎంత వై, కాస్ గామా ఇది ఎక్స్ 1 జెడ్, కాస్ బీటా వై, కాస్ గామా జెడ్ 1. చేద్దాం. ఏమవుతుంది చూడండి, ఇది -x చూసుకోండి, -x ఇంటూ x ఇంటూ 0 0 -zy అయిపోయిందమ్మ ఇది. నెక్స్ట్ +y చేస్తే ఇదేమవుతుంది +y ఇంటూ ఇదేం రాసుకోవచ్చు xz ఈక్వల్ టు, ఇది ఎలాగో 0 అయిపోతుంది. నెక్స్ట్ ఇది చూడండి, ఇదేం రాయొచ్చు 1 ఇంటూ 1 - z² -x ఇంటూ x - yz. నెక్స్ట్ వచ్చేసరికి +y xz - y. ఇది ఇప్పుడు ఇక్కడ చూడండి అమ్మ, ఇది ఇక్కడికి వచ్చేసరికి ఇదేమవుతుంది xyz ప్లస్ xyz ఈక్వల్ టు, ఇక్కడ మల్టిప్లై చేస్తే 1 - z² -x² xyz. ఇదేమవుతుంది మనకు వచ్చి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ఇదేమవుతుందమ్మా yxz -y². చూడండి xyz అన్ని క్యాన్సిల్. ఫైనల్గా ఏ వాల్యూ వస్తుంది ఇక్కడికి వచ్చేసరికి చూసుకుంటే x² ప్లస్ y² ప్లస్ z² ఈక్వల్ 1. ఎక్స్ అంటే ఏమనుకున్నానమ్మా నేను ఆల్రెడీ, ఎక్స్ అంటే ఏంటి మనకి ఇక్కడ cos² ఆల్ఫా ప్లస్ cos² బీటా ప్లస్ cos² గామా ఈక్వల్ టు 1. ఈజీ క్వశ్చన్ అన్నమాట. అంటే ఆప్షన్ ఏమై ఉండాలి మనకు వచ్చేసరికి ఆన్సర్ బి. ఆన్సర్ బి అంటే ఆప్షన్ బి. ఆప్షన్ బి ఇస్ ద యువర్ ఆన్సర్. నెక్స్ట్ రైట్. ద వాల్యూ ఆఫ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ π/24 టు 5π/24. ఈజీ క్వశ్చన్ అమ్మ ఇది. ఆల్రెడీ మనం ఏం యూజ్ చేసేయచ్చు అంటే కింగ్స్ రూల్ యూజ్ చేసేద్దాం. అప్పుడు ఏమవుతుంది మనకు వచ్చేసరికి π/24 నుంచి లిమిట్స్ అప్లై చేస్తే π/24 1/√1 ప్లస్ √ ఆఫ్ tan 2 ఇంటూ x ప్లస్లో ఏం రాయొచ్చమ్మా a ప్లస్ b మైనస్ x. అంటే ఏం రాయొచ్చు అప్పుడు 5π/24 ప్లస్ π/24 మైనస్ x dx. ఇదేమవుతుంది π/24 5π/24 ఇక్కడ 1/1 ప్లస్ దీన్ని ఏం రాయొచ్చు అమ్మ చూడండి √ ఆఫ్ tan ఆఫ్
2 ఇంటూ 5π ప్లస్ పై 6π బై 24 ఏమి ఉండాలి π బై 4 అయి ఉండాలి మైనస్ ఎక్స్ డిఎక్స్. అప్పుడు ఇదేమవుతుంది π బై 24 5π బై 24 1/1 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ tan π బై 2 మైనస్ 2x ఏమవుతుంది cot 2x. ఇది మనకి ఇది అయ్యి అనుకుంటే ఇది మనకి అయ్యి అవుతుందిగా. దీన్ని ఏం రాయొచ్చు 1/tan√x రాయొచ్చు కదా. రాస్తే ఏమవుతుంది ఫైనల్గా ఇదేమవుతుందంటే π బై 24 5π బై 24 స్క్వేర్ రూట్ ఆఫ్ tan 2x బై 1 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 tan 2x dx. ఇదమ్మా. ఇప్పుడు ఏం చేద్దాం 1 and 2ని ఏం చేయొచ్చు. ఇది 1 అనుకుంటే ఇది 2 అనుకుంటే ఈ 1 and 2ని యాడ్ చేస్తే ఏమవుతుంది చూడండి 1 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ tan 2x బై 1 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ tan 2x క్యాన్సిల్. ఫైనల్గా ఏమొస్తుంది ఇక్కడ మనకు వచ్చేసరికి π బై 24 5π బై 24 క్యాన్సిల్ అయిపోయి ఏమొస్తుంది 1 dx. ఇదేంటిది మనకి 2i యాడింగ్ 1 and 2 యాడ్ 1 and 2 1 and 2ని యాడ్ చేస్తే 2i. ఇక్కడ ఏమవుతుంది చూడప్పుడు 5π బై 4లో నుంచి మైనస్ π బై 24 π బై 24 తీస్తే 4π బై ఎంత ఇది 24 ఎంత ఇక్కడ మనకు వచ్చేసరికి 6 π బై 6. కానీ i వాల్యూ ఎంత అప్పుడు π బై 12. π బై 12 ఈజ్ ద యువర్ ఆన్సర్. π బై 12 ఈజ్ యువర్ ఆన్సర్. అంటే డైరెక్ట్గా ఏం రాయొచ్చు b మైనస్ a బై 2 అని రాసేసుకోవచ్చు. ఇక్కడ b a టు b ఉంటే మనకి b మైనస్ a బై 2 అని రాసేసుకోవచ్చు. మనకి ఇది అర్థమైపోతుంది అంటే ఇంత కూడా చేయాల్సిన అవసరం లేదమ్మా. ఇలా క్యాన్సిల్ అయిపోతుంది యాడింగ్ అంటే కింగ్స్ రూల్ వాడేస్తున్నాం అంటే ఇది బి అనుకుంటే ఇది ఏ అనుకుంటే బి మైనస్ ఏ బై 2 అంటే 5π బై అంటే 4π అంటే 5/6/2 అంటే ఎంత 5/12 అని చెప్పేసి తొందర చేసేయచ్చు. ఇంత కూడా అవసరం లేదు. మన కింగ్స్ రూల్ వాడేసి ఇలా పైన క్యాన్సిల్ అయిపోతుంది అంటే మనం ఈ విధంగా బి మైనస్ ఏ బై 2 అని యూజ్ చేసేయచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. Number of 4-letter words are without meaning formed from the letters of the word P, Q, R, S, 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 T, T, U, V, V. ఇప్పుడు ఏం రాయొచ్చు ఇక్కడ నేను P, Q, R, S, T, U, V అని రాశాను అనుకోండి. ఇక్కడ ఏమొస్తుంది పీలు ఎన్ని ఉన్నాయి 1 టైం ఏముంది. Q ఎంత 1 టైం, R ఎంతమ్మా 1 టైం, S ఎంత 3 టైమ్స్, టీ ఎంత 2 టైమ్స్, యూ ఎంత 1 టైం, వి ఎంతమ్మా 2 టైమ్స్. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే మనకి 3 అన్న మ్యాక్సిమం ఉంది కాబట్టి 3 మ్యాక్సిమం ఉన్నాయి కాబట్టి నేనేం రాయొచ్చు 3 అలైక్ 3 లెటర్స్ని అలైక్ రాయొచ్చుగా. 3 లెటర్స్ అలైక్ 3 లెటర్స్ అలైక్ తీసుకొని 1 డిఫరెంట్ తీసుకుంటున్నాం. అప్పుడు ఏమవుతుంది చూడండి 3 లెటర్స్ అలైక్ అంటే ఉన్నాయి ఒకటే కదా అలాంటి గ్రూప్ ఉంది కాబట్టి ఏం రాసుకోవచ్చు 1C1 అంటే ఇదంతా ఒక గ్రూపే కాబట్టి 1C1 ఇంటూ రిమైనింగ్ ఎన్ని ఉన్నాయమ్మా లెటర్స్ వచ్చేసరికి ఇది ఒకటి అయిపోతాయి 1 2 3 4 5 6 ఏం రాసుకోవచ్చు నేను 6C1 అని రాసుకోవచ్చు 3 ప్లస్ 1. ఇప్పుడు ఇదేం రాసుకోవచ్చు 4 ఫ్యాక్టోరియల్ బై 3 ఫ్యాక్టోరియల్ ఏమవుతుంది చెప్పండి 3 ఫ్యాక్టోరియల్ 4 ఇంటూ 6 ఎంత ఇక్కడ మనకి 24 వేస్ వస్తున్నాయి 24 వేస్. నెక్స్ట్ వచ్చేసరికి 2 లెటర్స్ 2 లెటర్స్ వన్ కైండ్ 2 లెటర్స్ 1 కైండ్ ఇంకొక 2 లెటర్స్ ఏం తీసుకుంటా అంటే అనదర్ కైండ్ 2 లెటర్స్ అనదర్ కైండ్ అంటే అలాంటి ఎన్ని ఉన్నాయి చూడమ్మా 2 గ్రూప్స్గా ఉన్న ఎన్ని ఉన్నాయో చూడండి 2 గ్రూప్స్ అంటే ఎలాగా ఎస్ టీటీ వివి అంటే 3 ఉన్నాయి కదా 3లోంచి ఎన్ని కావాలి నాకు 3C2 కావాలి. ఇక్కడ ఏం రావాలి 4 ఫ్యాక్టోరియల్ బై ఎందుకంటే 4 లెటర్స్ వచ్చేసాయి 4 ఫ్యాక్టోరియల్ బై ఏం రాయొచ్చు ఇది 2 ఫ్యాక్టోరియల్ ఎంత వస్తుంది మనకి 3C2 అంటే 3 ఇంటూ 2 క్యాన్సిల్ 2 8 అంటే 8 వస్తుంది అంటే ఇప్పుడు ఎంత 8 అయినా 2 6 వస్తుంది 6 వస్తుందంటే మనకి ఎంత ఇక్కడ 18 వేస్. ఇక్కడ ఎంత మనకి 3C2 అంటే 3 4 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్ అంటే 2 క్యాన్సిల్ ఇంకొక 2 ఫ్యాక్టోరియల్ అంటే 2 ఉంది 2 ఇంటూ 2 అంటే 6 వస్తుంది 6 ఇంటూ 3 ఎంత 18 వేస్ వస్తుంది. ఇంకా ఏం రాయొచ్చమ్మా 2 లెటర్స్ ఏం రాసుకోవచ్చు అలైక్ 2 లెటర్స్ అలైక్ ఇంకొక 2 లెటర్స్ ఏం తీసుకోవచ్చు మనం డిఫరెంట్ తీసుకుంటున్నాం. డిఫరెంట్ తీసుకుంటే 2 లెటర్స్ అలైక్ అంటే ఏం తీసుకోవచ్చు అమ్మా 3C1 3 గ్రూప్లో నుంచి ఒక పేర్ తీసుకుంటే నెక్స్ట్ ఇంకొక 6 లెటర్స్లో నుంచి నేను ఎన్ని తీసుకోవచ్చు 6C2
2 తీసుకోవచ్చు ఇంటూ 4 ఫ్యాక్టోరియల్ బై ఎన్ని ఉన్నాయి ఇక్కడ లైక్ 1 కాబట్టి 4 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్ ఇదేమవుతుంది చూడండి 3 ఇంటూ 6t అంటే ఎంత 15 ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ తీస్తే ఎంతమ్మా మనకు వచ్చేసరికి 2 క్యాన్సిల్ చేస్తే 12 ఇంటూ 3 ఎంత 36 ఇంటూ 15 6 are 90 15 3 0 ఎంత 45 అంటే ఎంత ఇది 540 వేవ్స్ వస్తున్నాయి. నెక్స్ట్ ఇంకేం తీసుకుందాం 4 లెటర్స్ డిఫరెంట్ తీసుకుందాం. 4 లెటర్స్ డిఫరెంట్ తీసుకుంటే ఏమైంది 4 లెటర్స్ డిఫరెంట్ తీసుకుంటే 4 లెటర్స్ డిఫరెన్స్ తీసుకుంటే ఏమవుతుంది మనకు వచ్చేసరికి మొత్తం ఎన్ని లెటర్స్ ఉన్నాయి మనకు వచ్చేసరికి 7 ఉన్నాయి. 7లో నుంచి ఎన్ని తీసుకోవచ్చు 7c4 తీసుకుంటే ఎంతమ్మా 4 ఫ్యాక్టోరియల్ 7c4 అంటే ఏం రాయొచ్చు మనం 7 ఫ్యాక్టోరియల్ బై 4 ఫ్యాక్టోరియల్ ఇంటూ 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ 4 ఫ్యాక్టోరియల్ ఇది ఎంత మనకి 24. నెక్స్ట్ ఇది ఏమవుతుంది చూడండి 7 ఫ్యాక్టోరియల్ అంటే మనకి ఇక్కడ ఎంత రావాలి మనకు చూడండి ఇది ఏం రావాలి చూడండి 4 క్యాన్సిల్ అవుతాయి 3 క్యాన్సిల్ అవుతాయి 35 ఇంటూ 24 35 ఇంటూ 24 ఏమవుతుంది చూడండి అమ్మ ఇది 20 140 10 7 ఎంత ఇది 840 చూడండి ఇప్పుడు ఇవన్నీ యాడ్ చేస్తే ఎన్ని వేస్ వస్తుంది చూడండి 840 540 ఎంత మనకి 1380 ప్లస్ 18 ప్లస్ 24 ఇది ఎంత మనకు వచ్చేసరికి 42 ఏమవుతుంది 1422 ఈజ్ ద యువర్ ఆన్సర్. ఎక్కడుంది మన ఆప్షన్ వచ్చేసరికి సి ఈజ్ ద యువర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. రైట్ బైనామిల్ థియరంలో నుంచి ఇచ్చడమ్మా. ఇప్పుడు ఇది చూడండి 100c50 బై 51 ప్లస్ 100c51 బై 52 ఇక్కడ 6 ఇది r+1 లాగా ఉంది కదా దీన్ని ఎలా రాద్దాం సిగ్మా r ఈక్వల్ టు ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది 50 నుంచి తీసుకుంటే దీన్ని ఎలా రాస్తున్నానంటే 100cr బై r+1 అని రాస్తున్నా 50 నుంచి ఎక్కడ వరకు అమ్మా 100 వరకు ఇదేనా ఎస్ వచ్చేసరికి ఇది ఎస్ మనకి ఎస్ వాల్యూ కావాలి మనకు వచ్చేసరికి దీన్ని ఎలా రాయొచ్చు చూడండి ncr బై r+1 ఉంటే దీన్ని ఏం రాసేయచ్చు డైరెక్ట్ n+1 cr+1 అని రాయొచ్చు అమ్మా ncr బై r+1 ఈక్వల్ టు n+1 cr+1 బై n+1 ఇక్కడ n ఎంత మనకి 100 దీన్ని ఏం రాసేద్దాం సిగ్మా r ఈక్వల్ టు 50 to 100 cr 100 ఎంతమ్మా మనకి 101 cr+1 బై ఇక్కడ ఏం రాయొచ్చు r+1 ప్లస్ ఇక్కడ ఏం రాయొచ్చు మనం n+1 అంటే ఎంత 100 కదా 101 సో దీన్ని ఏం రాయొచ్చు 100 బై 101 ఎక్కడ ఉంటుంది ఆన్సర్ అంటే ఫైనల్ ఇదే ఆన్సర్. సో మనకి ఇదే ఇంకా ఆన్సర్ రావాల్సింది ఏముంది ఈజీ 101 రావాలని అర్థమైపోయింది ఆన్సర్ ఏ అని అర్థమైపోయింది కదా. సో ఇక్కడ ఇంకా నెక్స్ట్ ఇచ్చేస్తే సిగ్మా ఆర్ ఈక్వల్ టు 50 to 100 101 cr+1 50 నుంచి స్టార్ట్ అయిందమ్మా అంటే 51 52 అంటే హాఫ్ టర్మ్సే వస్తున్నాయి యాక్చువల్గా హాఫ్ టర్మ్స్ వస్తున్నాయి అంటే ఏం రాయొచ్చు 1 బై 101 ఇంటూ 2^101 బై 2 అని రాసేయచ్చుగా హాఫ్ టర్మ్సే కదా వస్తుంది అప్పుడు ఇదేం రాయొచ్చు మనం 2^100 బై 101 అంటే ఇదే కదా ఆప్షన్ చూడండి ఆన్సర్ వచ్చేసిందా ఏ రైట్. నెక్స్ట్ క్వశ్చన్ ఇఫ్ 3 less than or equal to mod 2z plus 3 1 plus i less than or equal to 7 అంటే ఇప్పుడు చూడండి ఇక్కడ ఏం రాయొచ్చు -z0 లెస్ దాన్ ఈక్వల్ టు r అని తీసుకున్నాను అనుకోండి ఈ సర్కిలేనా z0 అనేది సెంటర్ అవుతుంది r అనేది ఏమవుతుంది మనకి రేడియస్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఏం తీసేసుకోవచ్చు చూడండి ఇప్పుడు 3 less than or equal to 2 కామన్ తీస్తే 3/2 ఇక్కడ ఏమవుతుంది z ప్లస్ 3/2 ప్లస్ 3/2i లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 7/2 ఇలా అవుతుంది. ఇప్పుడు నాకు ఇక్కడ ఏమవుతుందమ్మా ఇది 3/2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు z కామన్ తీస్తే మైనస్ ఆఫ్ 3/2 మైనస్ 3/2i లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 7/2 సెంటర్ ఏమవుతుంది చూడండి సెంటర్ వచ్చేసరికి ఎంత అంటే మనకి -3/2 అంటే i ఇది పాయింట్ అంటే ఇప్పుడు ఇక్కడ సర్కిల్ ఏమవుతుంది మనకు వచ్చేసరికి మీరు సర్కిల్ అనుకోండి ఎంత రేడియస్ అమ్మా ఒక రేడియస్ వచ్చేసరికి 3/2 అనుకుంటే ఇంకొక రేడియస్ ఏం తీసుకుందాం మనకు వచ్చేసరికి 7/2 సో ఇప్పుడు నాకు ఇది ఏమవుతుంది చూడండి ఇక్కడికి వచ్చేసరికి ఇది 7/2 ఇప్పుడు ఈ ఏరియా మధ్యలోనే ఉంటుంది మనకి ఇంకొక పాయింట్ మనకి ఏం కావాలంట డిస్టెన్స్ మ్యాక్సిమం మినిమం కావాలంట ఏం తీసుకోవచ్చు చూడండి ఇప్పుడు z -5/2 అంటే ఇక్కడ -5/2 -3/2 అని తీసేసుకోవచ్చా అప్పుడు ఈ పాయింట్ ఏమై ఉండాలి మనకి ఈ పాయింట్లో ఇలా తీసుకుంటే ఇదేమవుతుంది మనకి -5/2 ఇది ఎంతమ్మా -3/2 ఎందుకు చూడండి ఒకే లైన్ అంటే y ఏమైంది మనకి అంటే ఇమాజినరీ యాక్సిస్లో ఇమాజినరీ
నెంబర్ అంటే పాయింట్ ఏమైంది మనకు వచ్చేసరికి 3/2 అయ్యేనా మనకు వచ్చేసరికి చూసుకోండి. ఇక్కడ వచ్చేసరికి ఇమేజినరీ పార్ట్ ఏముంది -3/2, ఇక్కడ కూడా ఏముంది -3/2 అంటే ఏమైంది మనకు వచ్చేసరికి కాన్స్టెంట్ వాల్యూ అంటే ఇక్కడ ఈ లైన్ మీదే ఉంటుంది. అంటే అప్పుడు నేనేం తీసేసుకోవచ్చు ఇక్కడికి వచ్చేసరికి ఇది -3/2. ఇప్పుడు ఈ డిస్టెన్స్ చూడండి, ఇక్కడి నుంచి ఇక్కడ డిస్టెన్స్ ఎంత ఉంటుందమ్మా ఇక్కడికి వచ్చేసరికి డిస్టెన్స్ ఈ డిస్టెన్స్ ఎంత ఉంటుంది మనకు వచ్చేసరికి ఈ డిస్టెన్స్ వచ్చేసరికి -5/2 -3/2 డిస్టెన్స్ ఎంత మనకు వచ్చేసరికి 2/2 అంటే డిస్టెన్స్ 1 అయినా. ఇప్పుడు మ్యాక్సిమం డిస్టెన్స్ కావాలంటే ఏం కావాలి మ్యాక్సిమం డిస్టెన్స్ ఎక్కడి నుంచి ఎక్కడికి కావాలమ్మా మనకు మ్యాక్సిమం డిస్టెన్స్ ఇక్కడి నుంచి అంటే ఈ పాయింట్ నుంచి నేను తీసుకుంటున్నాను కాబట్టి ఏం రాసుకోవచ్చు ఇక్కడ వరకు 1 నుంచి ఇక్కడ వరకు డిస్టెన్స్ ఎంత మనకు వచ్చేసరికి 1 + 9 ఇది ఎంత 1 ఎంతవరకు వస్తుందమ్మా డిస్టెన్స్ వచ్చేసరికి మ్యాక్సిమం డిస్టెన్స్ 7/2 అని చెప్పాను కదా. ఈ డిస్టెన్స్ ఎంత 7/2 అప్పుడు ఎంత అమ్మా ఇది మొత్తం 7/2. సో 1 ఈ పాయింట్ నుంచే కదా నాకు కావాల్సింది. ఈ పాయింట్ నుంచి 1 + 7/2 అంటే ఎంత మనకి ఇది 9/2. మ్యాక్సిమం డిస్టెన్స్ మ్యాక్సిమం వాల్యూ ఎంత వచ్చింది మనకి ఆల్ఫా = 9/2. మినిమం డిస్టెన్స్ ఎక్కడి నుంచి ఎక్కడికి రావాలి మినిమం డిస్టెన్స్ ఎక్కడి నుంచి తీసుకోవచ్చు ఇదేనా ఈ మినిమం డిస్టెన్స్ ఇది మినిమం డిస్టెన్స్ ఇక్కడి నుంచి ఇక్కడ వరకే మినిమం డిస్టెన్స్. అప్పుడు ఎంత తీసుకోవచ్చు బీటా = మొత్తం ఇక్కడ నుంచి అంటే 3/2లో నుంచి -1 తెస్తే మనకు వచ్చేది మినిమం డిస్టెన్స్. అప్పుడు ఎంత వస్తుంది మనకి 1/2 బీటా = 1/2 ఆల్ఫా = 9/2. సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతామా ఆల్ఫా ఎంత మనకి 9/2 ప్లస్ ఇది 1/2 2 × 1/2 ఇదేమవుతుంది 2 క్యాన్సిల్ అంటే 11/2 అంటే 11/2 ఇస్ ద యువర్ ఆన్సర్. ఎక్కడ ఉంది చూడండి ఆన్సర్ ఈస్ డి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. For given vectors a bar = -i cap plus j cap plus 2k cap and b bar = 2a cap minus j cap plus k cap, where c bar = a bar cross b bar, d bar = c bar cross b bar, then value of a bar minus a bar by b bar మనకు ఉన్నాయి వాల్యూస్. మనకు కావాల్సింది నేను d bar అయినా d barని ఎలా కనుక్కోవచ్చు చూడండి. d bar = ఏం రాయొచ్చు అమ్మా d bar = c bar ప్లేస్లో ఏం రాయొచ్చు నేను ఈ c ప్లేస్లో a bar cross b bar క్రాస్ b bar అని రాయొచ్చు. ఇలా ఉంటే నేను ఏం రాసేసుకోవచ్చు నేను వచ్చేసరికి b bar ఫార్ములా ఏంటమ్మా b bar ఇక్కడ ఏం రాసుకో మైనస్ ఇక్కడ ఏం రాసుకోవచ్చు a bar b bar అంటే ఇక్కడ ఏం రాస్తాను a bar డాట్ b bar ఇదేమేమి ఉండాలి b bar డాట్ b bar. ఇది మనకి వాల్యూస్ తెలుసు కదా ఆల్రెడీ చూడండి a bar డాట్ b bar ఏమేమి ఉంటుంది a bar డాట్ b bar ఏమేమి ఉండాలమ్మా -2 -1 2 +2 ఎంత మనకి ఇది అయితే -1 వస్తుంది. ఏ బార్ డాట్ బి బార్ ఎంత -1. నెక్స్ట్ వచ్చేసరికి mod b bar హోల్ స్క్వేర్ ఏమైంది బి బార్ డాట్ బి బార్ ఏమేమి ఉండాలి 4 + 1 + 1 ఎంతమ్మా 6. నెక్స్ట్ వచ్చేసరికి mod a bar ఎంత mod a bar = ఇది కూడా 1² -1² 1 ఇది ఎంతమ్మా 1 + 4 ఇది కూడా 6 ఏది స్క్వేర్. ఇప్పుడు ఇక్కడ నుంచి చూద్దాం a bar డాట్ b bar ఏం సబ్స్టిట్యూట్ చేద్దాం d bar వాల్యూ వస్తుంది. వాట్ ఈజ్ a bar డాట్ b bar -1 అంటే -b bar b bar డాట్ b bar mod b bar హోల్ స్క్వేర్ అంటే 6 × a bar ఇది మనకు వచ్చింది d bar. దీన్ని తీసుకెళ్ళి ఎక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దామా చేస్తే ఏమవుతుంది a bar -b bar డాట్ d bar -b bar -6a bar ఇది ఓకేనమ్మా. ఇప్పుడు ఈ రెండింటిని మనం డాట్ ప్రొడక్ట్ చేస్తే ఏమవుతుంది a bar డాట్ b bar మైనస్ ఇంటూ ఇక్కడ మైనస్ ఏం లేదు ఇక్కడ -6a bar హోల్ స్క్వేర్ means mod a bar whole square. Next minus into minus plus mod b bar whole square minus into minus plus 6 into a bar dot b bar ఇది మనకు వస్తుంది వాల్యూ. సో a bar dot b bar అంటే ఎంత తెలుసు మనకి -1 కాబట్టి ఇది ఎంత వెళ్ళి +1 -6 into 6 ఎంతమ్మా 36 ఇది ఎంత b bar అంటే b bar whole square ఎంత వచ్చింది మనకి 6 వచ్చింది. నెక్స్ట్ వచ్చేసరికి ఈ వాల్యూ ఎంత -6 -6 + 1 -5 ఇది ఎంత -30 -6 అంటే -5 ఎంత వస్తుందమ్మా మనకి -35. ఎక్కడ ఉందో చూడండి -35 వచ్చేసరికి ఆప్షన్ ఏ ఇస్ ద యువర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ రైట్
లెట్ ఏ 1,6,3 అండ్ పాయింట్ బి అండ్ సి లైస్ ఆన్ లైన్ x/1 y-1/2 అండ్ ఈక్వల్ టు z-2/3 వేర్ ఏ బి పాయింట్ ఎంత ఇచ్చాడు చూడండి 4,9, ఆల్ఫా అండ్ పాయింట్ సి ఈజ్ 10 యూనిట్ ఫ్రమ్ బి అంటే బి నుంచి సికి. ఇప్పుడు ఒక లైన్ ఉందంట, ఆ పాయింట్ బీసీలు ఎక్కడ ఉన్నాయంట లైన్ మీద ఉన్నాయంటమ్మా. ఇది ఎంత బి అనుకుందాం, ఇది సి అనుకుందాం. ఏ పాయింట్ ఉందంట, ఏ పాయింట్ ఎంత అంట 1,6,3 అంట. సో ఇలాగ ఒక ట్రయాంగిల్ ఫామ్ అయింది అనుకోండి. ఆ ట్రయాంగిల్లో మనకు వచ్చేసరికి ఏమవుతుంది చూడండి, ఏ పాయింట్ ఇచ్చాడు, బి పాయింట్ ఈ మధ్య డిస్టెన్స్ ఎంత అంట 10 అంట. ఏరియా కావాలంటే ఆటోమేటిక్ ఇదేమై హెచ్ అనుకుంటే హాఫ్ ఇంటూ బీసీ ఇంటూ హైట్ కనుక్కుంటే అయిపోయిందిగా. ఏరియా వచ్చేసరికి హాఫ్ ఇంటూ బీసీ ఇంటూ హైట్. ఇప్పుడు నేను బి పాయింట్ ఏం కనుక్కోవాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ 10 యూనిట్స్ ఫ్రమ్ బి టు సి అని ఇచ్చాడుగా, 10 యూనిట్స్ అయిపోయింది మనకి. ఆల్రెడీ హైటే కదా కావాల్సింది, హైట్ కనుక్కుందాం. హైట్ ఎలా కనుక్కోవచ్చు, ఈ పాయింట్ కనుక్కోవచ్చా. ఈ లైన్ ఏంటి ఇక్కడ మనకు వచ్చేసరికి x/1 y-1/2 z-2/3 ఇది మన లైన్. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందో చూడమ్మా, ఇది వచ్చేసరికి లాంబ్డా అనుకుంటే ఈ వాల్యూ ఈ పాయింట్ ఏమై ఉండాలి, ఈ పాయింట్ ఏమై ఉండాలి. ఇక్కడికి వచ్చేసరికి ఈ పాయింట్ తీసుకుంటున్నా, ఈ పాయింట్ ఏం తీసుకుంటున్నాను చూడండి. ఇక్కడికి వచ్చేసరికి 1 లాంబ్డా కామా నెక్స్ట్ ఏం రాసుకోవచ్చమ్మా 2 లాంబ్డా ప్లస్ 1 నెక్స్ట్ 3 లాంబ్డా ప్లస్ 2 ఇది. ఇప్పుడు చూడండి దీని డిఆర్స్ వస్తాయా, డిఆర్స్ ఏమై ఉండాలి చెప్పండి. డిఆర్స్ ఏంటి λ-1 ఇంటూ ఇక్కడ ఏం రాసుకోవచ్చమ్మా ఇప్పుడు ఎలా ఉంది, ఇది పెర్పెండిక్యులర్గా ఉన్నాయి కాబట్టి ఏమో డాట్ ప్రోడక్ట్ 0 వచ్చి ఉండాలి వాటి ఒక డిఆర్స్. చూస్తే λ-1 ఇంటూ 1 ప్లస్ 2 లాంబ్డా ప్లస్ 1 మైనస్ 6 2 లాంబ్డా మైనస్ 5 నెక్స్ట్ వచ్చేసరికి ఇంటూ 2 ప్లస్ 3 లాంబ్డా ప్లస్ 2 మైనస్ 3 లాంబ్డా మైనస్ 1 ఇంటూ 3 ఈక్వల్ టు 0. ఇదేమవుతుంది చూడండి λ-1 ప్లస్ 4 లాంబ్డా మైనస్ 10 ప్లస్ 9 లాంబ్డా మైనస్ 3 ఈక్వల్ టు 0. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది చూడండి లాంబ్డా ఇది ఎంతమ్మా మొత్తం 14 లాంబ్డా మైనస్ 1 మైనస్ 10 మొత్తం ఇది కానీ ఎంత 14. సో లాంబ్డా ఈక్వల్ టు ఎంత మనకి 1. లాంబ్డా 1 వచ్చిందంటే ఆటోమేటిక్ డిస్టెన్సే కదా మనకు కావాల్సింది. డిస్టెన్స్ కనుక్కోవచ్చా, ఇది λ1 అంటే 1, ఇదంతమ్మా 3 నెక్స్ట్ ఇది ఎంత 5 1, 3, 5 డిస్టెన్స్ కనుక్కోవచ్చా. 1 మైనస్ 1 ఎలాగో 0 అవుతుంది. 6 మైనస్ 3 అంటే 3 స్క్వేర్ ఎంత 9 ప్లస్ 3 మైనస్ 5 2 స్క్వేర్ అంటే 4 అంటే ఎంతమ్మా మనకు వచ్చింది స్క్వేర్ రూట్ ఆఫ్ 13. అప్పుడు నేను ఇక్కడ వాల్యూ ఏం రాయొచ్చు హాఫ్ ఇంటూ 10 ఇంటూ హైట్ ఎంత వచ్చింది మనకి స్క్వేర్ రూట్ ఆఫ్ 13. ఇదంతా మనకి 5 అంటే మనకు ఆన్సర్ ఎంత వచ్చింది 5 స్క్వేర్ రూట్ ఆఫ్ 13 అని వచ్చింది. అంటే మన ఆన్సర్ ఏమై ఉండాలి ఆప్షన్ బి ఈజ్ ద యువర్ ఆన్సర్. ఆప్షన్ బి ఈజ్ యువర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ రైట్ రెక్టాంగిల్ ఈజ్ ఫార్మ్డ్ బై ద లైన్స్ x ఈక్వల్ టు 0 అంటే x ఈక్వల్ టు 0 y ఈక్వల్ టు 0. చూడండి y ఈక్వల్ 0 xతో ఫామ్ అవుతుంది, x ఈక్వల్ 0 అంటే yxతో ఫామ్ అవుతుంది. ఇది ఈ రెండు అంటే ఇదేం రావాలి y ఈక్వల్ టు 0, ఇదేంటమ్మా మనకి x ఈక్వల్ టు 0. నెక్స్ట్ వచ్చేసరికి x ఈక్వల్ టు 3 అంటమ్మా ప్యారలల్ అంటే ఇలా ఉండాలి. x ఈక్వల్ టు ఇదంతా మనకి 3, y ఈక్వల్ టు ఎంతంట 4, y ఈక్వల్ టు 4 ఇదేంటి మనకి y ఈక్వల్ టు 4. ఈ పాయింట్ ఏమై ఉండాలి అప్పుడు 3, 4 అయి ఉండాలి. మనకి ఇలా రెక్టాంగిల్ ఫామ్ అయిందంట. ఇది రెక్టాంగిల్ 3, 4. ఇప్పుడు ఏమంటున్నాడు చూడండి ఏ లైన్ పర్పెండిక్యులర్ టు ద 3x ప్లస్ 4y ప్లస్ 6 ఈక్వల్ టు 0. పర్పెండిక్యులర్ ఏ లైన్ పర్పెండిక్యులర్ అంటే దీని స్లోప్ ఎంత ఉంది మనకి -3/4 ఉందంటే m1. ఈ లైన్ యొక్క స్లోప్ ఎంత ఉండాలి, స్లోప్ ఎంత ఉండాలి m2 ఈక్వల్ టు -3/4 కాబట్టి 4/3. ఇంకోటి ఏమంటున్నాడు చూడండి లైన్ డివైడ్స్ ద రెక్టాంగిల్ ఇంటూ 2 ఈక్వల్ పార్ట్స్. 2 ఈక్వల్ పార్ట్స్ ఖచ్చితంగా డివైడ్ చేయాలంటే ఖచ్చితంగా దేని నుంచి వెళ్ళాలమ్మా ఇలా అని వెళ్ళాలి. ఖచ్చితంగా పర్పెండిక్యులర్ అన్నాడు కాబట్టి స్లోప్ ఎలా ఉంచండి పాజిటివ్ స్లోప్ ఉంది కాబట్టి ఖచ్చితంగా మనం ఏం డ్రా చేయొచ్చు ఇలా డ్రా చేసుకొని వెళ్ళిపోవచ్చు. అంటే ఆర్జీ నుంచి పాస్ అవుతుంది. దీని మిడ్ పాయింట్ ఏమై ఉండాలి, మిడ్ పాయింట్ నుంచి ఖచ్చితంగా పాస్ అవుతుంది కాబట్టి నేను ఏం రాసేసుకోవచ్చు దీన్ని 3/2 3/2, 2 అని రాసేయచ్చుగా. లైన్ ఈక్వేషన్ కనుక్కోవచ్చా. స్లోప్ ఉంది మనకు, స్లోప్ ఉంది, దీని స్లోప్ ఎంత అని తెలుసు 4/3 అని తెలుసు. సో స్లోప్ ఉంది పాయింట్ ఉంది, వెంటనే ఏం కనుక్కుందాం లైన్ ఈక్వేషన్ కనుక్కుంటే y -2 ఈక్వల్ టు 4/3 ఇంటూ ఇదేం రావాలమ్మా మనకు వచ్చేసరికి x -2
ఎక్స్ మైనస్ 2 సబ్స్టిట్యూట్ చేయండి, ఇదేమవుతుంది 3y మైనస్ 6 4 ఆర్జిన్ నుంచి పాస్ అవుతుంది ఖచ్చితంగా 3/2 4/2 4/3 y మైనస్ 2 మా ఎక్స్ మైనస్ 3/2 కదా ఇది 3/2 రైట్. ఇప్పుడు ఇక్కడ ఏం చూడండి 3y మైనస్ 6 4 ఇంటూ ఇదేం రాసుకోవచ్చు దీన్ని కూడా 2x మైనస్ 3/2 2 క్యాన్సిల్. ఫైనల్గా ఏమవుతుంది చూడండి 3y మైనస్ 6 ఈక్వల్ టు 4x మైనస్ 6 6 క్యాన్సిల్. ఫైనల్గా ఏమొస్తుంది y ఈక్వల్ టు 4x/3. దీన్ని ఏం రాయొచ్చు 4x మైనస్ 3y ఈక్వల్ టు 0. ఇది ఈ లైన్ ఈక్వేషన్ వచ్చిందన్నమాట. ఇప్పుడు ఏమడుగుతున్నాడు ఆ లైన్ కంట డిస్టెన్స్ ఆఫ్ ది లైన్ ఫ్రమ్ ద పాయింట్ అనుకుంటున్నాడు. అంటే డిస్టెన్స్ ఆఫ్ ది లైన్ ఈ లైన్కి పాయింట్ -1,3/2 ఉంటే -1,3/2కి డిస్టెన్స్ ఎంత అని అడుగుతున్నాడు. డిస్టెన్స్ ఫార్ములా ఏంటమ్మా మనకు వచ్చేసరికి 4 ఇంటూ మోడ్యులస్ ఆఫ్ ax1 ప్లస్ by1 ప్లస్ c బై స్క్వేర్ రూట్ ఆఫ్ a² ప్లస్ b² అని రాయొచ్చు కదా. ax1 ఎంత ఇక్కడ 4 ఇంటూ ఎక్స్ ఎంత మా పాయింట్ వచ్చేసరికి -1 మైనస్ 3 ఇంటూ y అంత ఇక్కడ 3/2 ప్లస్ ఈ కాన్స్టెంట్ ఎలా లేదు స్క్వేర్ రూట్ ఆఫ్ a² ప్లస్ b² అంటే 4² ప్లస్ 3² 25 అంటే ఇక్కడ ఏమొస్తుంది 5 వస్తుంది. ఇప్పుడు ఫైనల్గా ఎంతమ్మా దీని ఆన్సర్ -4 మైనస్ 9/2 ఇక్కడ ఎంత వస్తుంది 5 మోడ్యులస్ ఉంది కాబట్టి ఇది ఎంత రావాలి -17/2 అంటే ఎంత రావాలమ్మా 17/10. ఎక్కడ ఉంది 17/10 ఆప్షన్ ఏ ఇస్ ద ఎవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 2 numbers a and b are selected from the S 1 2 300 then the probability that mod a minus b greater than లైన్ ఈక్వేషన్ లాగా ఉంచండి x మైనస్ y గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 అంటే 10 రావాలంట. 10 పాయింట్స్ ఎక్కడెక్కడ రావచ్చు చూడండి. ఇప్పుడు మనం ఏం తీసుకోవచ్చు దానిలోంచి 10,0 నుంచి స్టార్ట్ చేయొచ్చు అమ్మా. ఒకవేళ 9,0 తీసుకున్నాను అనుకో 9 మైనస్ 0 ఏమవుతుంది 9 అంటే ఇక్కడ నుంచే తీసుకోవాలి నేను. అది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉంది కాబట్టి ఏం చేయొచ్చు ముందు లైన్స్ ఎక్కడి నుంచి ఎక్కడ వరకు రాయొచ్చు 100,0 నుంచి ఇక్కడ ఏం రాయొచ్చు 0,100 వరకు ఇలా లైన్స్ రాసుకుంటే ఇప్పుడు ఈ పాయింట్ ఏమై ఉంటుంది 100,100. సో కానీ నాకు ఇక్కడ సాటిస్ఫై అవ్వాల్సింది 10,0 ఇక్కడ ఏం సాటిస్ఫై ఉంటుంది 100,90 100,90 దగ్గర మాత్రమే సాటిస్ఫై. ఇంకా నెక్స్ట్ 100,91 రాస్తే ఏమైపోయింది 9 అయిపోయింది. కాబట్టి లైన్ ఈక్వేషన్ ఏమి ఉండాలి ఇది అయిపోయి ఉండాలి. నెక్స్ట్ ఇదేమై ఉండాలమ్మా ఇక్కడికి వచ్చేసరికి ఏమి ఉండాలి 0,10 అయి ఉండాలి. నెక్స్ట్ ఇక్కడికి ఏమవుతుంది ఇక్కడికి వచ్చేసరికి 90,100 ఇది ఈ రెండు వాల్యూస్ అంటే ఈ రెండు వచ్చి ఉండాలి. అంటే ఈ రీజన్ అయి ఉండాలి మనకి ఈ రీజన్లో మాత్రమే సాటిస్ఫై అవుతుంది అంతేనా. మనకు వచ్చేసరికి ఈ పాయింట్లేగా సాటిస్ఫై అవుతున్నాయి. ఎన్ని పాయింట్లు ఉన్నాయి మనకి ఇలాగా పాయింట్లు చూసుకుంటే 10,0 100,0 ఎన్ని పాయింట్స్ అమ్మేవి 90. నెక్స్ట్ ఎంత వచ్చి ఉండొచ్చు 89. నెక్స్ట్ ఎంత లాస్ట్కి 1 పాయింట్ అంటే ఇప్పుడు నేను ఏం రాయొచ్చు చూడండి ఇలాంటి ఎన్ని ఉన్నాయి 2 ఉన్నాయి. మొత్తం అయితే ఎంతమ్మా మొత్తం వచ్చేసరికి ప్రాబిలిటీ అన్నాడు కదా మొత్తం అయితే ఎంత 100 కానీ పాసిబిలిటీస్ ఏమున్నాయి చూడండి ఇక్కడికి వచ్చేసరికి 2 వేస్లో ఉన్నాయి కాబట్టి సిమెట్రిక్గా ఉంది కాబట్టి 2 ఇంటూ ఏం తీసుకోవచ్చు ఇక్కడ నుంచి స్టార్ట్ చేయండి 1 తర్వాత ఎన్ని పాయింట్లు 2 పాయింట్స్ వచ్చి ఉంటాయి 3 4 5 అంటే ఏం రాసుకోవచ్చు 1 + 2 + 3 + సో లాస్ట్కి ఎంత మనకు వచ్చేసరికి 90 ఇన్ని ఉంటాయి. సో దీన్ని ఏం రాయొచ్చు సమ్ ఆఫ్ ది నేచురల్ నెంబర్స్ ఫార్ములానే కదా. దీన్ని ఏం రాయొచ్చు అమ్మా 2 ఇంటూ 91 ఇంటూ 90/2 మనం ఏం రాయొచ్చమ్మా 100 ఇంటూ 100. ఇప్పుడు ఇదేమవుతుంది చూడండి ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ 2 క్యాన్సిల్ 0 క్యాన్సిల్ ఫైనల్గా 819/1000 819/1000 ఎక్కడ ఉందో చూడండి 819/1000 రైట్. ఆప్షన్ సి ఇస్ ద ఎవర్ ఆన్సర్. సింపుల్గా చెప్పేసేయచ్చు అనమాట ఇలాగా. నెక్స్ట్ క్వశ్చన్ రైట్ ఇంటిగ్రేషన్ క్వశ్చన్ అమ్మా. ఇక్కడ ఇంటిగ్రేషన్లో చూస్తే e⁻x అని కనబడుతుందంటే మనకు ఒక ఫార్ములా గుర్తొచ్చి ఉండాలి. ఏంటది ఇంటిగ్రేషన్ ఆఫ్ e⁻x f(x) ప్లస్ f'(x) dx ఈక్వల్ టు e⁻x ఇంటూ f(x) ప్లస్ c అని ఐడియా రావాలి. సో ఇప్పుడు మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇదేమవుతుంది చూడండి ఇంటిగ్రేషన్ ఆఫ్ e⁻x ఇంటూ దీన్ని ఏం రాయొచ్చు చూడండి x² - 1 - (1 + x) దీన్ని ఏం రాసుకోవచ్చు అమ్మా నేను 1 - x హోల్ పవర్ 3/2 ఇలా రాసుకోవచ్చు. x² - 1 - 1 (1 + x ఇంటూ 1 - x 3 హోల్ పవర్ 3/2. ఇప్పుడు దీన్ని ఏం రాసుకోవచ్చు చూడండి dx. దీన్ని ఏం రాయొచ్చు ఇంటిగ్రేషన్ ఆఫ్ e⁻x x² - 1 (1 + x
దీన్ని ఏం రాస్తున్నానంటే చూడండి స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ ఇంటూ దీన్ని 1 మైనస్ ఎక్స్ అని రాసుకోవచ్చు అమ్మ, ఇలాగా ఈ విధంగా రాసుకోవచ్చు. నెక్స్ట్ మైనస్ 1 బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ ఇంటూ 1 మైనస్ ఎక్స్ హోల్ పవర్ 3/2 ఇది. ఇప్పుడు దీన్ని ఇంకా సింప్లిఫై చేయండి. సింప్లిఫై చేస్తే ఏమైంది మనకి ఇక్కడ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 ఏం రాయొచ్చు అమ్మ, నేను ఎక్స్ ప్లస్ 1 టు ఎక్స్ మైనస్ 1, బట్ ఇక్కడ 1 మైనస్ ఎక్స్ ఉంది కాబట్టి ఇక్కడ ఏం కామన్ తీయొచ్చు, మైనస్ కామన్ తీస్తే ఈ పవర్ ఎక్స్ ఇంటూ సో ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 ఇక్కడ ఏం మిగిలింది మనకు వచ్చేసరికి 1 ప్లస్ ఎక్స్ మిగిలింది. ఇక్కడికి వచ్చేసరికి ఏం మిగులుతుంది, స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్. ఇక్కడ ఏమవుతుంది స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్. ఇది ఎలాగో క్యాన్సిల్ అయిపోయింది మనకు వచ్చేసరికి. నెక్స్ట్ మైనస్ కామన్ తీస్తాను, రెండిట్లో మైనస్ కామన్ తీస్తే 1 బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ 1 మైనస్ ఎక్స్ హోల్ పవర్ 3/2 ఇది. ఇంకా క్యాన్సిల్ చేయొచ్చు చూడండి ఇక్కడ. అప్పుడు ఏమవుతుంది మనకు వచ్చేసరికి ఫైనల్గా మైనస్ ఇక్కడ చూసుకోండి అమ్మ, మైనస్ ఇంటిగ్రేషన్ ఈ పవర్ ఎక్స్ క్యాన్సిల్ చేస్తే ఏమవుతుంది ఇక్కడ ఏమేమి క్యాన్సిల్ చేయొచ్చు, స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్, ఇక్కడ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్. అప్పుడు ఫైనల్గా ఏమవుతుంది మనకు వచ్చేసరికి స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ బై 1 మైనస్ ఎక్స్ ప్లస్ 1 మైనస్ ఎక్స్ 1 బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ 1 ప్లస్ ఎక్స్ 1 మైనస్ ఎక్స్ హోల్ పవర్ 3/2 డిఎక్స్ ఇదమ్మా. ఇప్పుడు ఇది చూడండి, ఇది ఎలాగుంది, ఈ పవర్ ఎక్స్, ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఇది ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అవుతుంది. సో కాబట్టి ఖచ్చితంగా చూసుకుంటే చెక్ చేస్తే ఇప్పుడు ఇదేం రాసుకోవచ్చు, నేను మైనస్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏం రాసుకోవచ్చు, స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ బై 1 మైనస్ ఎక్స్ డిఎక్స్ అని రాయొచ్చు అమ్మ. ఇప్పుడు ఏమవుతుందో చూడండి, ఇది మనకేంటిది, మనకిది ఎఫ్ ఆఫ్ ప్లస్ సి, ఇది ప్లస్ సి అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ ఏం రాయొచ్చు మనం, మైనస్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ బై 1 మైనస్ ఎక్స్ ప్లస్ సి. సి వాల్యూ కావాలంటే ఆల్రెడీ డేటా ఇచ్చి ఉంటాడు చూడండి, ఇన్ఫర్మేషన్ ఏమి ఇచ్చాడు మనకి, ఎఫ్ ఆఫ్ 0 ఈక్వల్ టు 1. ఎఫ్ ఆఫ్ 0 ఈక్వల్ టు 1 అయితే ఏమవుతుంది చూడండి, ఎఫ్ ఆఫ్ 0 ఈక్వల్ టు మైనస్ ఇదేమవుతుంది ఈ పవర్ 0, ఇదేమవుతుంది 1 అవుతుంది, ఎలాగో ప్లస్ సి, ఇదేమవుతుంది 1, ఇదేమవుతుందమ్మా -1 ప్లస్ సి. సి ఈక్వల్ టు ఎంత అని అర్థమైంది 2. సి ఈక్వల్ టు సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది ఇక్కడ 2 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ ఎంతమ్మా, సి మైనస్ అంటే 2 మైనస్ ఈ పవర్ ఎక్స్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ బై 1 మైనస్ ఎక్స్. మనకేం కావాలంట, ఎఫ్ ఆఫ్ 1/2 కావాలంట. చూడండి ఎఫ్ ఆఫ్ 1/2, ఎఫ్ ఆఫ్ 1/2 ఎక్కడి నుంచి వస్తుందో చూడండి, దాని వాల్యూ ఎంత వస్తుందో చూడండి. ఎఫ్ ఆఫ్ 1/2 సబ్స్టిట్యూట్ చేస్తే ఎఫ్ ఆఫ్ 1/2 2 మైనస్ ఈ పవర్ 1/2 స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ 1/2 అంటే 3/2, 1/2 అంటే 2 క్యాన్సిల్ అయిపోయింది, ఇక్కడ వస్తుంది 3. సో ఫైనల్గా ఏం రాయొచ్చు అమ్మా, దీన్ని 3e అని రాయొచ్చు. 2 మైనస్ రూట్ 3e ఎక్కడ ఉందో చూడండి ఆప్షన్. ఆన్సర్ ఈస్ బి. ఆప్షన్ మీన్స్ ఆప్షన్ బి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. రైట్, varieties are given as -10, -7, -1, xy. అబ్జర్వేషన్స్ ఏంటంటే 2, 9, 16. ఇప్పుడు ఏంటన్నా మీన్ ఏమి ఇచ్చాడు 7/2, వేరియన్స్ ఎంత ఇచ్చాడు 293/4 ఇచ్చాడు. మనకి అప్పుడు మీన్ ఆఫ్ అంటే ఇప్పుడు మనకి ఏం కావాలి, xy వాల్యూస్ కనుక్కుంటే మనకు ఆన్సర్ అయిపోయినట్టే. ముందు మీన్ అంటే ఏంటి, ఇక్కడ మనకు వచ్చేసరికి మీన్ ఏమొచ్చింది మనకి -10, -7, -8 అంటే -18 ప్లస్ x ప్లస్ y 2 ప్లస్ 9 11 ప్లస్ 16 ఎంతమ్మా 27 రైట్. 27 బై ఎన్ని అబ్జర్వేషన్స్ ఉన్నాయి, 1 2 3 4 5 6 7 8 అబ్జర్వేషన్స్ ఉన్నాయి. ఓకే, బై 8 ఈక్వల్ టు 7/2. ఎంత ఇచ్చాడు మనకి మీను 7/2. ఇప్పుడు ఇక్కడ నుంచి క్యాలిక్యులేషన్ చేస్తే ఇది 4, ఇది ఎలాగో -18 ప్లస్ 27 అంటే 9 ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 9 ఈ సైడ్ తీసుకెళ్తే ఏమవుతుందమ్మా మనకు వచ్చేసరికి ఇది ఎలాగో ఇక్కడ ఏమవుతుంది 4, 28 మైనస్ 9 ఎంత వస్తుంది మనకి 19. ఎక్స్ ప్లస్ వై ఎంత వచ్చింది 19, ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 19. సో ఇదొక ఈక్వేషన్. నెక్స్ట్ ఈక్వేషన్ ఎక్కడి నుంచి తీసుకొద్దాం, వేరియన్స్ నుంచి తీసుకొద్దాం. వేరియన్స్ అంటే ఏంటమ్మా మనకు వచ్చేసరికి సిగ్మా ఎక్స్ స్క్వేర్ బై ఎన్ అంటే సిగ్మా ఎక్స్ స్క్వేర్ ఎంత మనకి 100 ప్లస్ 49 ప్లస్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 4 ప్లస్ 81 ప్లస్
256 బై ఎన్ని ఉన్నాయమ్మ ఇక్కడ 8 మైనస్ మీన్ ఎంత ఇక్కడ మనకి మీన్ ఎంత ఇచ్చాడు మనకి 7/2 హోల్ స్క్వేర్ అంటే 49/4 ఈక్వల్ టు ఎంత అంట 293/4 అంటే దీన్ని సైడ్ తీసుకెళ్దాం. అప్పుడు ఇదేమవుతుంది 100 ఇది 50 150 ఇది ఎంత వస్తుంది మనకు వచ్చేసరికి 85 256 ఎంతమ్మా 11 నెక్స్ట్ వచ్చేసరికి 10 19 ఇదంతా 491 అంటే 491 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై 8 ఈక్వల్ టు ఇది ఎంత మనకు వచ్చేసరికి 293 ప్లస్ 49/4 ఇదేమవుతుంది 12 14 442 బై ఇదంతా 4 ఇదేమవుతుంది మనకు వచ్చేసరికి 491 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై 8 ఇదంతా క్యాన్సిల్ చేస్తే 2 సో ఇదేమవుతుంది ఇది 2 ఇటు వెళ్ళిపోతే ఏమవుతుంది 491 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు 884 ఇది మనకు వస్తుంది. ఇక్కడ ఏం రాసుకోవచ్చు చూడండి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు 293 342 అనుకుంటాం ఇది 342 రైట్ 242 684 మైనస్ 491 సో ఇప్పుడు ఏమవుతుంది చూడండి ఇక్కడికి వచ్చేసరికి అప్పుడు 413 ఇదంతా 9 ఇదంతా 193 అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు 193. ఇప్పుడు క్యాలిక్యులేషన్ చేస్తే సింప్లిఫై చేస్తే మీ వాల్యూస్ ఏమవుతాయి అంటే 12 చూసుకోండి ఇక్కడ 12 7 ఎక్స్ 12 7 సబ్స్టిట్యూట్ చేస్తే 19 సరిపోతుందా. నెక్స్ట్ ఇక్కడ కూడా చూడండి 12 స్క్వేర్ అంటే 144 49 ఎంతమ్మా 3 193 సరిపోతుందా. అంటే ఇప్పుడు వాల్యూస్ ఏమొచ్చి ఉండాలి ఇక్కడ XY వాల్యూస్ 12 7 సాల్వ్ చేస్తే మీకు వాల్యూస్ ఏమొస్తాయి 12 7 వస్తాయి. ఇప్పుడు ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే 1 ప్లస్ 12 ప్లస్ 7 ఇక్కడ ఇదేమవుతుంది 7 ఇదంతా 12, 7 ఇదేమవుతుంది 5 అవుతుంది. సో ఫైనల్గా 20 ప్లస్ 12 ప్లస్ 7 ప్లస్ ఇది ఎంత మనకు వచ్చేసరికి 5 ఇది 20 ప్లస్ 20 ఇది ఎంత వస్తుంది మనకు వచ్చేసరికి ఎన్ని ఉన్నాయి 1 2 3 4 కాబట్టి బై 4 ఫైనల్గా ఎంత వస్తుందమ్మా 12 అంటే ఎంత 24 ప్లస్ 20 ఎంత 44/4 ఎంత మనకు వచ్చేసరికి 11 అంటే ఆన్సర్ ఏమై ఉండాలి ఆప్షన్ సి ఈజ్ ద ఎవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ రైట్. ఇప్పుడు చూడండి ఇక్కడ ఏం చేయొచ్చమ్మా ఎఫ్ ఆఫ్ ఎక్స్ హోల్ స్క్వేర్ ఈక్వల్ 25 ప్లస్ 02x ఎఫ్ ఆఫ్ ఎక్స్ హోల్ స్క్వేర్ ప్లస్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ హోల్ స్క్వేర్ డిఎక్స్ అని ఉంటే ఏం చేయొచ్చు ఫస్ట్ ఏం చేద్దామంటే డిఫరెన్షియేషన్ అని బోత్ సైడ్ చేద్దాం. చేస్తే ఏమవుతుంది చూడండి ఇది 2 ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మళ్ళీ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు డిఫరెన్షియేషన్ ఆఫ్ 25 0 ఇదేమవుతుంది మనకు వచ్చేసరికి ఎఫ్ ఆఫ్ ఎక్స్ హోల్ స్క్వేర్ నెక్స్ట్ ఇదేమవుతుంది ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ హోల్ స్క్వేర్ ఇది మనకు వస్తుంది. దీని నుంచి ఇక్కడ ఏం రాయొచ్చమ్మా చూడండి 2 ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్. ఇప్పుడు ఇక్కడ ఏమన్నా కామన్ దిగొచ్చా లేకపోతే వీటిని తీసుకెళ్ళి అనుకోండి ఏమవుతుంది చూడండి ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ హోల్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 0. ఇది ఎలా కనపడుతుంది చూడండి ఏ స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బీ స్క్వేర్ లాగా ఉంది కదా. ఇప్పుడు ఇదేం రాయొచ్చు నేను ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 0. నేనేం రాయొచ్చు దీన్ని హోల్ స్క్వేర్ ఉందని ఖచ్చితంగా ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఏమవడానికి ఛాన్స్ ఉంది ఈక్వల్ టు 0 అవ్వడానికే ఛాన్స్ ఉంది. ఇదే లీస్ట్ వాల్యూ కాబట్టి అప్పుడు ఏమవ్వాలి మనకు వచ్చేసరికి ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇదేమవుతుంది మనకి ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 1 ఇదేమవుతుంది మనకి లాగ్ ఆఫ్ బేస్ సి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ సి. దీన్ని కూడా మనం ఈ పవర్లో రాస్తే ఇలా సరిపోతుంది మనకి. ఇప్పుడు ఇదేమొస్తుంది చూడమ్మా ఈ పవర్ ఎక్స్ ఈ పవర్ సి ఈ పవర్ మనం సిఎక్స్లో ఇలా రాసేసుకుందాం. అప్పుడు ఇదేమవుతుంది చూడండి ఎక్స్ ఇంటూ సి అని రాసేద్దాం మనం దీన్ని కూడా. ఇప్పుడు ఏం రాసుకోవచ్చు నేను వచ్చేసరికి ఇక్కడ ఎక్స్ ఇంటూ సి అని రాసేసుకుంటే సి వాల్యూవే నాకు కావాలి ఇక్కడికి వచ్చేసరికి. ప్లస్ సి కాకుండా నేను ఏం తీసుకుంటున్నా అంటే ఈ పవర్లో అనుకుంటున్నా ఈ పవర్ ఎక్స్ వస్తుంది కాబట్టి ఇది కూడా ఈ పవర్ సి అవుతాయి మనకి. ఇదేమవుతుంది ఇప్పుడు ఎక్స్ ప్లస్ సి బట్ ఫైనల్గా నాకు ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ సి వాల్యూ ఈక్వల్ ఏమనుకుంటున్నాను నేను వచ్చేసరికి ఈ పవర్ ఎక్స్ ఎక్స్ సి డాష్ సంథింగ్ అనుకోండి ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఈ పవర్ లైక్ ఇలాగా ఎక్స్ ప్లస్ సిని ఏం రాసుకోవచ్చు నేను ఈ పవర్ ఎక్స్ ప్లస్ సిని ఈ పవర్ సి అంటే సి డాష్ సంథింగ్ సి డాష్ ఈ పవర్ ఎక్స్ అనుకుంటున్నా ఇలా అనుకుంటున్నా ఈ పవర్ ఎక్స్ ప్లస్ సి నెక్స్ట్ ఏమవుతుంది ఈ పవర్ ఎక్స్ ఇదేమవుతుంది ఈ పవర్ సి అని కాన్స్టెంటే కాబట్టి సి డాష్ ఇలా అనుకుంటున్నా. ఇప్పుడు నాకేం కావాలంటమ్మా ఏమి ఇచ్చాడు మనకి ఇన్ఫర్మేషన్ ఇంకా
నాకేం కావాలంటే సి వాల్యూ కావాలి. సి వాల్యూ ఎక్కడి నుంచి వస్తుంది చూసుకోండి. ఇక్కడికి వచ్చేసరికి సి వాల్యూ రైట్. 0 పెడితే ఏమవుతుంది చూడండి. ఎఫ్ ఆఫ్ 0 పెడితే మనకి ఏ వాల్యూ ఏమొచ్చేస్తుందో చూడండి. ఇక్కడికి వచ్చేసరికి 0, ఇది 0 అయిపోతుందమ్మా. ఇది వచ్చేసరికి మనకి ఎఫ్ డాష్ ఆఫ్ 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఇది చూడండి, ఇది ఎలాగో 0 అయిపోతుందా? ఇది ఎలాగో 0 అయిపోతుంది చూడండి. ఎక్స్ ఈక్వల్ టు ఇక్కడ 0 పెట్టేస్తే ఇదేమవుతుంది చూడండి. ఎఫ్ ఆఫ్ 0 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు చూడండి, మళ్ళీ ఇది 0 అయిపోతుంది చూడండి. ఇదంతా ఏమైపోతుంది 0. అంటే ఇప్పుడు ఇక్కడ ఏం రావాలి 25. ఎఫ్ ఆఫ్ 0 ఈక్వల్ టు ఏం తీసుకోవచ్చు నేను 5 ప్లస్ ఆర్ మైనస్ 5. అంటే ఇప్పుడు నాకు ఎఫ్ ఆఫ్ 0 ఏమొస్తుంది మనకి 5. ఇప్పుడు ఇక్కడ ఏమొస్తుందని చూడమ్మా. ఎఫ్ ఆఫ్ 0 ఈక్వల్ టు 5 నాకు ఇక్కడ వాల్యూ. సో ఎఫ్ ఆఫ్ 0 వాల్యూ అంటే మనకి ఏం రావాలి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఇదేనా, ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది ఇక్కడికి వచ్చేసరికి ఎఫ్ ఆఫ్ 0 ఈక్వల్ టు సి ఇంటూ ఈ పవర్ 0 సి డాష్ ఈక్వల్ ఎంత 5. అంటే ఇక్కడ వాల్యూ ఎంత వచ్చింది మనకు వచ్చేసరికి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 5 ఇంటూ ఈ పవర్ ఎక్స్ వచ్చింది. రైట్. ఎక్కడి నుంచి కాన్స్టెంట్ వచ్చింది చూసుకోండి. ఎక్స్ ఈక్వల్ 0 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఈ వాల్యూ మొత్తం 0 అయిపోతుంది. సో మనకి ఇదేమవుతుంది ఎఫ్ ఆఫ్ 0 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 25 ఇలా అనమాట. ఇప్పుడు ఇక్కడ మనకి 5 ఇంటూ ఈ పవర్ ఎక్స్ వచ్చిందమ్మా ఇక్కడ మనకు వచ్చేసరికి. ఇప్పుడు దీనిలో మనకేం కావాలంట ఎఫ్ ఆఫ్ లాగ్ 1, ఎఫ్ ఆఫ్ లాగ్ 2, ఎఫ్ ఆఫ్ లాగ్ 3 ఏమైందో చెప్పండి. ఇక్కడ ఎఫ్ ఆఫ్ లాగ్ 1, ఎఫ్ ఆఫ్ లాగ్ 1 ఎంత 5 ఇంటూ ఈ పవర్ లాగ్ 1 అంటే ఏం రావాలి 5. అంటే 10 దానిలో 5 కామన్ వస్తుంది. 10 దానిలో ఏమొస్తుంది ఎఫ్ ఆఫ్ లాగ్ 2 అంటే ఏమొచ్చి ఉండాలి మనకు వచ్చేసరికి 5 ఇంటూ ఈ పవర్ లాగ్ 2 ఎంత మనకు వచ్చేసరికి 5 ఇంటూ 2 ఇలాగ వస్తుంది మనకి 5 ఇంటూ 2. సో ఫైనల్గా మనకి ఎంత వాల్యూ వచ్చి ఉండాలమ్మా ఇక్కడికి వచ్చేసరికి 5 ఇంటూ 625 వచ్చి ఉండాలి. చూడండి 625 వచ్చి ఉండాలి ఇది. అంటే ప్రతి దానిలో ఏముంది మనకి 1 2 3 4 625. మీన్ కావాలంటే ఎన్ని టర్మ్స్ ఉన్నాయి ఇక్కడికి వచ్చేసరికి 625 టర్మ్స్. కాబట్టి వీటిని ఏం చేయొచ్చు యాడ్ చేసి బై చేద్దాం. అంటే ఇప్పుడు ఏం చేయొచ్చు 5 కామన్ తీస్తే 1 ప్లస్ 2 ప్లస్ 3 ప్లస్ 1 ప్లస్ 625 బై 625 ఏం రాయొచ్చు చెప్పండి. ఇప్పుడు ఇది నేను 5 ఇంటూ 625 ఇంటూ 626 బై 625. సరే ఇది n ఇంటూ n ప్లస్ 1 కాబట్టి ఇక్కడ ఏం రాసుకోవచ్చు ఇంటూ 2. ఇక్కడ 625 ఉంది అది రాసేసాను. ఇప్పుడు ఏమేమి క్యాన్సిల్ చేయొచ్చాము ఇక్కడ 625 క్యాన్సిల్. ఇక్కడ 2 ఎంత 313 ఇక్కడ ఏం రాసుకోవచ్చు చూడండి 65 50 ఏమవుతుంది చూడండి 5 ఇంటూ 300 1500 ప్లస్ 65 అంటే 1565. ఇది ఆన్సర్. ఎక్కడ ఉందో చూడండి 1565 రైట్. ఆప్షన్ డి ఈజ్ ద యువర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. రైట్. నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఆఫ్ ది ఈక్వేషన్ √3 cos 2θ ప్లస్ 8 cos θ 3 √3. cos 2θ వచ్చిందంటే ఏం రాసేసుకోవచ్చు ఇక్కడ మనం √3 cos 2θ అని ఏం రాద్దాం మనం 2 cos square θ మైనస్ 1 ప్లస్ 8 cos θ ప్లస్ 3 √3 ఈక్వల్ టు 0. ఇది ఇప్పుడు ఇక్కడ ఏం రాయొచ్చో చెప్పండి. √3 2√3 cos square θ మైనస్ √3 ప్లస్ 8 cos θ ప్లస్ 3 8√3 అమ్మది 8√3. ఇదేమవుతుంది మనకు వచ్చేసరికి ఇక్కడ √3 ఇక్కడ వరకే కదా 8 cos θ రైట్. 8 cos θ 3 √3 ఈక్వల్ టు 0. ఇదేమవుతుంది చూడండి 2√3 cos square θ మైనస్ √3 ప్లస్ 3 √3 అంటే ప్లస్ 2√3 ప్లస్ 8 cos θ ఈక్వల్ టు 0. అన్నిట్లో నుంచి ఏం కామన్ తీయొచ్చు 2 కామన్ తీయొచ్చు. కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది √3 cos square θ ప్లస్ 2 cos θ 2 ఇక్కడ ఏం కామన్ 2 కామన్ తీసాము 4 cos θ ప్లస్ ఇక్కడ ఏమవుతుంది 2 స్క్వేర్ రూట్ ఆఫ్ 3 ఈక్వల్ టు 0. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది చూడండి √3 cos θ ప్లస్ 4 cos θ ప్లస్ √3 ఈక్వల్ టు 0. దీన్ని ఎలా రాయవచ్చు చూసుకోండి √3 cos θ ప్లస్ 1 ఇంటూ
కాస్ టీటా ప్లస్ √3 అని రాసుకోవచ్చు అమ్మ. చూసుకోండి ఇప్పుడు ప్లస్ √3 వచ్చిందా మనకు వచ్చేసరికి. నెక్స్ట్ √3 ఇంటూ కాస్ స్క్వేర్ డేటా వచ్చిందా. సో ఫైనల్గా మనకేమొస్తుంది, మనకు వచ్చేసరికి వాల్యూ వచ్చేసరికి ఇలాగా మనం ఫ్యాక్టర్స్ రాసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ నుంచి ఏం రాసుకోవచ్చు అండి, √3 కాస్ టీటా ప్లస్ 1 అంటే కాస్ టీటా ఈక్వల్ టు ఏమై ఉండాలి, -1/√3. ఇంకోటి ఏమై ఉండాలి, కాస్ టీటా ఈక్వల్ టు -√3. సో -√3 అనేది రిజెక్ట్ చేస్తున్నాం, ఎందుకంటే సొల్యూషన్ -1 to 1 మధ్యలోనే ఉండాలి. సో ఇది మనకు సొల్యూషన్ అవ్వకూడదు. -1/√3 అంటే ఏ క్వాడ్రంట్ ఉండడానికి ఛాన్స్ ఉందమ్మా మనకు వచ్చేసరికి -1/√3లో. మనకి ఎక్కడి నుంచి కావాలంట, 0 to 2πలో ఎన్ని సొల్యూషన్స్ ఉంటాయి, నెగిటివ్ సొల్యూషన్స్. ఎక్కడెక్కడ నెగిటివ్ ఉంటుంది, ఎక్కడ నెగిటివ్ ఉంటుంది, ఇక్కడ నెగిటివ్ ఉంటుంది. అంటే ఈ వాల్యూ ఎక్కడెక్కడ రావడానికి ఛాన్స్ ఉంది, సెకండ్ థర్డ్. అంటే 0 to 2πలో ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి. ఇంకోటి వచ్చేసరికి -3π అంటే ఏం రాసుకోవచ్చు, -3π అంటే -3π to 0 అంటే 2π ఒక సర్కిల్ అంటే సైకిల్ ఉండి, అంటే కంప్లీట్ సర్కిల్ ఉండి ఇంకొక హాఫ్ ఉంది. అంటే ఇప్పుడు ఎన్ని సొల్యూషన్స్ వచ్చుంటాయి మనకు వచ్చేసరికి మొత్తం 5. 2 + 2 1 ఎంతమ్మా మనకు వచ్చేసరికి ఎన్ని సొల్యూషన్, నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఎన్ని అని చెప్పొచ్చు, 5 అని చెప్పేసేయచ్చు. నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ 5. రైట్. A is a square matrix of order 3 and determinant of A = 6. ఇప్పుడు ఏంటి, ఏమి ఇచ్చాడు ఇక్కడ, అడ్జాయింట్ ఆఫ్ 3 ఇంటూ అడ్జాయింట్ ఆఫ్ A² ఇంటూ అడ్జాయింట్ ఆఫ్ 2A అని ఇచ్చాడమ్మా. ఇది 2m, ఇది ఎంతంట. ఇప్పుడు మనం ఏం రాసుకోవచ్చు చూడండి, 3ని బయటికి తీసుకొస్తే ఏమవుతుంది, 3ని బయటికి తీసుకొస్తే ఇక్కడికి 3ని ఒక్కసారి బయటికి తీసుకొస్తే ఏమవుతుంది, 3². ఎందుకని, అడ్జాయింట్ ఆఫ్ KA అని వచ్చింది అనుకోండి, మనకి బయటకు వచ్చేసప్పుడు అడ్జాయింట్ ఆఫ్ Kని ఏం రాయొచ్చమ్మా మనం వచ్చేసరికి K⁻n−1 ఇంటూ అడ్జాయింట్ A అని రాయొచ్చు. అంటే K⁻n−1 అంటే ఇక్కడ మనకి ఎంత వచ్చింది, మనకి ఆర్డర్ ఎంత 3 కాబట్టి 3 - 1 ఎంత ఉండాలి, 2. అంటే ఇక్కడ నుంచి 3 రాస్తే 3² అని రాసేయచ్చుగా. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఏం రాసుకోవచ్చు, అడ్జాయింట్ A² ఏం రాస్తుందండి, మనకి ఇక్కడ 2 ఉంది. 2ని ఎన్నిసార్లు బయటికి తీసుకొచ్చేస్తున్నాం చూడండి, 1 2 3 టైమ్స్ తీసుకొస్తుంది. అంటే 2² మళ్ళీ 2⁴ మళ్ళీ 2⁴8. అంటే ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుంది, ఇది 2⁴8 వస్తుంది. సో 2ని కూడా తీసుకొచ్చా. ఇక్కడ ఏం రాయొచ్చు చూడండి, దీన్ని A ఇంటూ అడ్జాయింట్ అడ్జాయింట్ A అని రాసేయచ్చుగా. A ఇంటూ అడ్జాయింట్ Aని నేనేం రాస్తున్నానంటే ఇది 3², ఇది 2⁴8 అడ్జాయింట్. దీన్ని ఏం రాయొచ్చమ్మా నేను, A ఇంటూ అడ్జాయింట్ నేను ఏం రాస్తున్నాను చూసుకోండి, A ఇంటూ అడ్జాయింట్ ఆఫ్ దీన్ని ఏం రాసుకుంటున్నానంటే A ఇంటూ డిటర్మినెంట్ ఆఫ్ A I3 అని రాసుకోవచ్చుగా. డిటర్మినెంట్ ఆఫ్ A ఇంటూ I3 అన్న Aనే. ఇప్పుడు నేను ఇక్కడ నుంచి A అంటే ఎంత, 6 ఎన్ని టైమ్స్లో వస్తుంది బయటికి, 6² 6⁴. అంటే ఇక్కడికి ఏమొస్తుంది మనకి చెప్పండి, 3² ఇంటూ 2⁴8 ఇంటూ 6⁴. 6². డిటర్మినెంట్ ఆఫ్ A ఎంత ఇచ్చాడు మనకి, 6 ఇచ్చాడు. 6² హోల్ స్క్వేర్ 6⁴. ఇలాగ వచ్చింది మనకి. ఇక్కడ ఏమొచ్చిందమ్మా మనకి, అడ్జాయింట్ A. ఇది దీని నుంచి బయటికి తీసుకొస్తే ఏమవ్వాలి, ఇది 3⁴6 2⁴24 6⁴12 ఇది. ఇప్పుడు దీన్ని ఏం రాసుకోవచ్చు, అడ్జాయింట్ ఆఫ్ A అంటే డిటర్మినెంట్ ఆఫ్ A n-1 హోల్ స్క్వేర్ అంటే n-1 హోల్ స్క్వేర్ అంటే 3 - 1 హోల్ స్క్వేర్ ఎంత అవ్వాలమ్మా, 4. 3⁴6 ఓకే, 2⁴24 ఓకే, 6 ఇంటూ ఇది కూడా ఏమవుతుంది 6⁴4 అంటే 6⁴16 6⁴16 ఏం రాసుకోవచ్చు నేను, 3⁴6 ఇంటూ 3⁴16 ఇంటూ 2⁴24 ఇంటూ 2⁴16 ఎంత అవుతుంది చూడండి, 3⁴22 ఇంటూ 2⁴40. ఎలా ఉంది చూడండి. ఇప్పుడు m ప్లేస్లో ఏముంది మనకు వచ్చేసరికి 40. n ప్లేస్లో ఎంత ఉంది, 22. సో మొత్తం మీద ఏం సబ్స్టిట్యూట్ చేయొచ్చు నేను వచ్చేసరికి, m+n అని అడుగుతుంది. m+n వాట్ ఈజ్ m+1, 22. m ఎంత, 40 + 22 మొత్తం ఎంతమ్మా, 62. అంటే మనకు ఎంత రావాలి, ఆన్సర్ ఈజ్ 22 రావాలి. ఈజీ అనమాట ఇది. ఇక్కడ నుంచి K ఇంటూ డిటర్మినెంట్ ఆఫ్ A, లైక్ KA ఉందనుకోండి, డిటర్మినెంట్ ఆఫ్ KA, అప్పుడు K⁻n అని రాసుకుంటాం బయటగా. అలాగా 3² అని రాసా, 3⁴6 అని రాసేసి అనమాట డైరెక్ట్. చూసుకోండి. రైట్. log 5 log 3 log 7 9x - x² x 13. ఇప్పుడు దీన్ని ఏం రాయొచ్చు చూడండి, ఏది పాజిటివ్ అయి ఉండాలి, ఇదేనా మనకు పాజిటివ్ అయి ఉండాలి. అప్పుడు ఇది చూస్తే log 3 log 7
9x మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 10 గ్రేటర్ దాన్ 0. ఈ 3 ఇటు వెళ్తే ఏమవుతుంది 3 పవర్ 0 1 అంటే log 7 9x మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 10 గ్రేటర్ దాన్ 7 పవర్ 3 పవర్ 0 1 కాబట్టి 7. ఇప్పుడు ఇదేమవుతుంది ఇక్కడికి వచ్చి ఇది కూడా వెళ్ళిపోయింది 7 కూడా ఇటు వెళ్ళిపోయింది అనుకుందాం ఓకేనా. 3 పవర్ 0 ఇదేమవుతుంది 1 అవుతుంది. 3 పవర్ 7 పవర్ 1 ఏమవుతుంది 7 అయిపోతుంది. సో ఇప్పుడు నాకు ఇదేమవుతుంది 9x మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 13 మైనస్ 7 గ్రేటర్ దాన్ 0. మైనస్తో మల్టిప్లై చేస్తే ఎక్స్ స్క్వేర్ మైనస్ 9x ప్లస్ 20 గ్రేటర్ దాన్ 0. ఇప్పుడు ఇక్కడ ఏం రాసుకోవచ్చు చూడండి, ఇక్కడికి వచ్చేసరికి ఎక్స్ స్క్వేర్ మైనస్ 9x అంటే ఇప్పుడు ఎక్స్ వాల్యూస్ ఎక్కడి నుంచి ఎక్కడ రాకూడదు బిలాంగ్స్ టు ఇదేం రావాలి మైనస్తో చేసినప్పుడు ఇదేమైపోవాలి లెస్ దెన్ అయిపోవాలి కదా. ఇక్కడ లెస్ దెన్ అయిపోతాయి. ఎక్స్ బిలాంగ్స్ టు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు 4,5 వస్తున్నాయి అంటే మైనస్ 4x మైనస్ 5x కాబట్టి 4,5 అంటే mn వాల్యూస్ ఏమని వచ్చింది ఇక్కడ 4,5 అని అర్థమైంది. అంటే m వాల్యూ ఎంత 4 n వాల్యూ ఎంత 5 లింక్ చేసి ఇచ్చాడు అనమాట. ఇప్పుడు ఇక్కడ చూస్తే మనకు వచ్చేసరి హైపర్బోలా ఎసెంట్రిసిటీ ఎంత ఉందమ్మా. సో ఇక్కడ నేను ఏం రాసేసుకోండి ఎసెంట్రిసిటీ ఈక్వల్ టు ఈ స్క్వేర్ ఈక్వల్ టు 1 ప్లస్ బీ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ఈక్వల్ టు n/3 అంటే 1 ప్లస్ బీ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ఇది హోల్ స్క్వేర్ అమ్మ, ఇది కూడా హోల్ స్క్వేర్ అని రాయాలిగా. n ఎంత అని తెలుసు మనకి 5/3 హోల్ స్క్వేర్. ఫైనల్గా ఎంత మనకి 1 ప్లస్ బీ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ఈక్వల్ టు 25/9. సో ఇప్పుడు నాకు ఇదేమవుతుంది చూడప్పుడు బీ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ఈక్వల్ టు 16/9 అంటే బీ బై ఏ ఈక్వల్ ఎంత పాజిటివ్లో ఉండాలి కూడా 4/3 ఇది 4/3 వచ్చింది. ఇంకా నెక్స్ట్ ఏమి ఇచ్చాడు లెంత్ ఆఫ్ ది లేటస్ రెక్టమ్ ఇచ్చాడు. అంటే ఎంత మనకి లెంత్ ఆఫ్ లేటస్ రెక్టమ్ 2b స్క్వేర్ బై ఏ ఈక్వల్ టు 8m/3. m అంటే ఎంత మనకి 8 × 3 అంటే 8 × 4 ఎంతమ్మా 32/3 వచ్చింది మనకి. ఇప్పుడు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే దీన్ని ఏం రాయొచ్చు 2 × b బై ఏ ఇంటూ b ఈక్వల్ టు 32/3. సో b బై ఏ వాల్యూ ఎంత వచ్చింది నాకు 4/3. 2 × 4/3 ఇంటూ b ఈక్వల్ టు 32/3. 3 క్యాన్సిల్ 8 క్యాన్సిల్ ఎంత 4 అంటే b ఈక్వల్ ఎంత మనకి 4. b ఈక్వల్ 4 అంటే మనకు వచ్చేసరికి ఏ వాల్యూ ఎంత రావాలి మనకు వచ్చేసరికి చూడండి b ఈక్వల్ 4 వచ్చిందంటే ఏ ఈక్వల్ ఎంత b ఈక్వల్ 4 a ఈక్వల్ 3 b ఈక్వల్ 4 a ఈక్వల్ 3. అప్పుడు b స్క్వేర్ మైనస్ a స్క్వేర్ ఏమై ఉండాలి 16 మైనస్ 9 ఈక్వల్ 7. సో దిస్ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఇఫ్ ఇన్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ హోల్ స్క్వేర్ 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ n ద కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ క్యూబ్ ఆర్ ఇన్ ద అర్థమెటిక్ ప్రోగ్రెషన్ దెన్ సమ్ ఆఫ్ ఆల్ పాసిబుల్ వాల్యూస్ ఆఫ్ n ఈస్. సో ఇప్పుడు నేను ఏం రాసుకోవచ్చు దీన్ని ఎక్స్పాన్షన్ చేయండి. ఇదేమైంది 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ 2x స్క్వేర్ ప్లస్ ఎక్స్ పవర్ 4 a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా. నెక్స్ట్ ఇదేమవుతుంది మనకు వచ్చేసరికి 1 ప్లస్ దీని ఎక్స్పాన్షన్ ఏమైద్దమ్మా ఈ ఎక్స్పాన్షన్ రాద్దాం. దీని ఎక్స్పాన్షన్ ఏమై ఉండాలి 1 ప్లస్ nc1 x nc0 ప్లస్ nc1 nc0 ప్లస్ nc1 x nc2 x స్క్వేర్ ప్లస్ సో ఆన్. నెక్స్ట్ లాస్ట్ ఏమై ఉండాలి ncn x పవర్ n ఇది రావాలి మనకి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఏం కావాలంట కోఎఫిషియంట్ ఆఫ్ x. ఫస్ట్ కోఎఫిషియంట్ ఆఫ్ x తీసుకుందాం. కోఎఫిషియంట్ ఆఫ్ x కావాలంటే మనం ఏం చేయొచ్చు కోఎఫిషియంట్ ఆఫ్ x అంటే మనకి 1 × x ఇదే నాకు కావాల్సింది. ఇక నెక్స్ట్ ఎక్కడ రాదు కాబట్టి దీన్ని ఏం రాసుకోవచ్చు కోఎఫిషియంట్ ఆఫ్ x nc1 ఇది. నెక్స్ట్ వచ్చేసరికి చూద్దాం అమ్మా కోఎఫిషియంట్ ఆఫ్ x స్క్వేర్ కావాలి 1 × x స్క్వేర్ కావాలి nc2. నెక్స్ట్ ఇంకెక్కడైనా x స్క్వేర్ వస్తుందా రైట్ 2 × nc0 ఇదేనా. నెక్స్ట్ వచ్చేసరికి కోఎఫిషియంట్ ఆఫ్ x క్యూబ్ ఎక్కడ వస్తుంది 1 × x క్యూబ్ వస్తుంది. 1 × x క్యూబ్ ఎంత ఇక్కడికి వచ్చేసరికి nc3. నెక్స్ట్ 2 × x స్క్వేర్ అంటే ఇదేమవుతుంది 2 × nc1 ఇది వస్తుంది మనకు వచ్చేసరికి. ఇది చూడండి 1 × nc3 నెక్స్ట్ 2 × nc1 x క్యూబ్ ఇంకెక్కడ రాదు చూడండి. ఇప్పుడు ఏమంటున్నాడు ఇవి దేనిలో ఉన్నాయంట ఇవి వచ్చేసరికి మనకి ఎలా ఉన్నాయంట ఏపీలో ఉన్నాయంట. ఏపీలో ఉన్నాయంటే ఏం రాసేయచ్చమ్మా నేను కోఎఫిషియంట్ ఆఫ్ x nc1 ప్లస్ nc3 ప్లస్ 2nc1 ఈక్వల్ టు 2 × ఏం రాయొచ్చు మనం nc2 ప్లస్ 2nc0 అని రాసేయచ్చు. ఇప్పుడు ఇదేమవుతుంది n ప్లస్ 2n ఇదేమవుతుంది 2n ఏనా 2n ప్లస్ nc3 అంటే ఏం రాసుకోవచ్చు నేను n ఫ్యాక్టోరియల్ బై 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ n మైనస్ 3 ఫ్యాక్టోరియల్ 2 దీన్ని ఏం రాయొచ్చమ్మా n ఫ్యాక్టోరియల్ అంటే n-2 క్యాన్సిల్ అయిపోతే ఇది కూడా ఏమైంది n × n-1 బై 2 ఫ్యాక్టోరియల్ ప్లస్ 2 ఇది
ఇది 2 వచ్చేస్తుంది. ఇక్కడ n-3 క్యాన్సిల్ చేస్తే ఇది ఎంత మొత్తం 3n, ఈ 2 యాడ్ చేస్తే 3n ప్లస్ n ఫ్యాక్టోరియల్ n ఇక్కడ ఏమొస్తుంది n ఇంటూ n మైనస్ 1 ఇంటూ n మైనస్ 2/6 ఈక్వల్ టు 2 ఇంటూ దీని ఏం రాసుకోవచ్చు n ఇంటూ n మైనస్ 1 ప్లస్ 4/2 2 క్యాన్సిల్. ఫైనల్గా మొత్తం క్యాన్సిలేషన్ చేస్తే మీకు n వాల్యూస్ ఏమొచ్చి ఉండాలంటే అమ్మా n వాల్యూస్ ఈక్వల్ టు మీరు ఈ క్యాలిక్యులేషన్ మొత్తం చేసుకుంటే n వాల్యూస్ మీకు 2, 3, 4 వచ్చి ఉంటాయి. అంటే చూడండి ఇక్కడ క్యూబ్ ఉందా, n క్యూబ్ ఉన్నాయి అంటే n వాల్యూస్ ఏమొచ్చి ఉండాలి 3 వాల్యూస్ వచ్చి ఉండాలి కదా. ఆ వాల్యూస్ మీకు ఏమేమి ఉండాలంటే 2, 3, 4 అయి ఉండొచ్చు. సో అవుతాయి. అప్పుడు 2, 3, 4 అంటే మనకి ఇక్కడ చూసుకోండి 2, 3, 4 సబ్స్టిట్యూట్ చేస్తే మీకు సాటిస్ఫై అవుతుంది. సాల్వ్ చేస్తే మీకు ఈ వాల్యూస్ వస్తాయి. సో కానీ ఇక్కడ n వాల్యూస్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు కావాలంట గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ 3 కావాలంట. అప్పుడు నేను ఇక్కడ ఏం చేయొచ్చు 2ని తీసేసి మిగతా వాటిని ఏం చేద్దాం పాసిబుల్ వాల్యూస్ అన్నాడు కూడా 3 + 4ని యాడ్ చేస్తే ఎంత మనకి 7. ఆన్సర్ ఎంత మనకు వచ్చేసరికి 7. దిస్ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ ఓకే థ్యాంక్ యూ.